అందుకని దయచేసి మురళి నీ మైక్రోఫోన్ ఆఫ్ చేసుకొని మురళి నడిచేటప్పుడు ఈరోజు బాబా శ్రీమతం ఇస్తున్నాడు. బాబా శ్రీమతం ఇస్తాడు, కానీ ఆ శ్రీమతం మీద నడిచే శక్తి కావాలి కదా. ఒకరు ఏదైనా ఒక మంచి మాట చెప్తారు, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా ఉండాలి అనేసి, కానీ ఆ మంచి మాట మీద కూడా నడవగలిగేంత తాకత్తు కావాలి కదా. ఇప్పుడు చెప్పాను మైక్రోఫోన్ ఆఫ్ లో పెట్టుకోండి అని, ఇప్పుడు అయినా కూడా మళ్ళీ ఆన్ చేసుకుంటున్నారు. అంటే ఒక మంచి మాటని మనం దాన్ని ఆచరించడానికి గ్యాప్ ఎందుకు వస్తుంది? చిన్న ఉదాహరణ ఇచ్చాను నేను ఇప్పుడు. ఎందుకు ఆ గ్యాప్ వస్తుంది? గత జన్మ సంస్కారాల యొక్క ప్రభావం. ఇంకా నడిచినట్టయితే అట్లుంటే నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక మంచి మాట, ఇప్పుడు బాబా కూడా ఒక శ్రీమతం, మతం అంటే మంచి విషయాలు బాబా చెప్తున్నాడు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండొద్దు అని. ఒక మంచి మాటని మనం ఆచరణలోకి తేలేకపోతున్నాము అని అంటే గ్యాప్ ఉన్నట్టే కదా. ఆ గ్యాప్ లో ఏం తక్కువ అవుతుంది, ఏం లోపిస్తుంది అంటే, ఒకటి ఆ మంచి మాట పట్ల రెస్పెక్ట్ లేదు, మనకు గౌరవం లేదు. రెండోది, ఆ మంచి మాటకి పట్ల మనకు గౌరవం లేదు కాబట్టి దానికి విలువ ఇవ్వము. దానికి విలువ ఇవ్వం కాబట్టి దాన్ని ఆచరిస్తే నాకేం లాభం ఉంటుంది అని రియలైజేషన్, అజ్ఞానం అన్నది రాదు. మరి జ్ఞానమే రానప్పుడు శక్తి ఆత్మలో ఎక్కడి నుండి వస్తుంది? రాదు. సో బాబా రోజు ఉదయం లేచిన వెంటనే శ్రీమతం ఇస్తూ ఉంటాడు. ఈ రోజు కూడా ఒక శ్రీమతం ఇచ్చినాడు. సో బాబా మహావాక్యాలు విందాము. 9/9/2021. మీఠే బచ్చే తుమ్ సెన్సిబుల్ బనే. ఏమంటున్నాడు బాబా? మనం ఏమైనామంట? సెన్సిబుల్ అయినాం. तो कमाई का बहुत बहुत शौक रहना चाहिए. धंधे आदि से भी समय निकाल बाप को याद करो तो कमाई होती रहेगी. అంటున్నారు, మధురమైన పిల్లలు మీరు ఇప్పుడు సెన్సిబుల్ అయినాము అంటాడు బాబా. సెన్సిబుల్ వేరు, సెన్సిటివ్ వేరు. సెన్సిటివ్ ఉండకూడదు, ఏముండాలి? సెన్సిబుల్ అంటే సమజ్దార్ని సెన్సిబుల్ అంటారు. సెన్సిటివ్ అంటే చాలా నాజుకుమని అనమాట. టచ్ మీ నాట్ లాగా ఒక మాట కూడా అనకూడదు. బాబా అంటున్నారు, సమజ్దార్ అయ్యి సంపాదన యొక్క షౌక్ ఉండాలి, చాలా చాలా షౌక్ ఉండాలి. అంటే వ్యవహారంలో కూడా మీరు ఏదైతే దందా వ్యాపారం చేస్తారో, వ్యవహారం చేస్తారో అందులోంచి కూడా సమయం తీసి బాబాను గుర్తు చేయండి. प्रश्न, तुम बच्चों को अभी कौन सी ऐसी श्रीमत मिलती है जो कभी नहीं मिली है? ఈ సమయంలో పిల్లలకి ఎటువంటి శ్రీమతం లభిస్తుంది? అది ఇంకెప్పుడు దొరకదంటే బాబా, శ్రీమతం మనకి ఎప్పుడు ఉండదు. तुम्हें इस समय बाप की श्रीमत है. मीठे बच्चे, सवेरे सवेरे उठकर बाप की याद में बैठो, పూరా వర్ష మిలేగా. మొదటి శ్రీమతం ఏం చెప్తున్నారు బాబా? మధురమైన పిల్లలు ఉదయాన్నే లేచి కూర్చోండి, బాబా యొక్క స్మృతిలో కూర్చోండి, పూర్తి వారసత్వం లభిస్తుంది అంటాడు బాబా. రెండవది, గృహస్థ వ్యవహార में रहते कमल फूल समान रहो. ऐसी श्रीमत दूसरे सत्संगों में कभी मिल नहीं सकती. उन सत्संगों में बाप और वर्षे की बात नहीं, तुम ही हो माता पिता, तुम ही हो అనే పాట. బాబా అంటున్నారు, మొదటి శ్రీమతం ఉదయాన్నే లేచి బాబా యొక్క స్మృతిలో కూర్చోడు, అప్పుడే నీకు పూర్తి వారసత్వం లభిస్తుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. ఇటువంటి శ్రీమతం, పవిత్రంగా ఉండే శ్రీమతం ఏ సత్సంగాల్లో కూడా దొరకదు. ఆ సత్సంగాల్లో తండ్రి ఇంకా వారసత్వం యొక్క మాటనే ముచ్చటే ఉండదు అంటాడు బాబా. పాట ఏముంది? తుమ్హి హో మాతా पिता तुम हो, ओम शांति. इस भारत में खास और सारी दुनिया में आम अनेक प्रकार के सत्संग होते हैं. భారతదేశంలో ముఖ్యంగా
जनरल గా మొత్తం ప్రపంచంలో అనేక రకాల సత్సంగాలు జరుగుతూనే ఉంటాయి బాబా. ऐसे कोई भी सत्संग या चर्च या मंदिर नहीं होंगे जहां मनुष्यों की बुद्धि में हो कि हम यह वर्षा पा रहे हैं. బాబన్నారు ఆ సత్సంగం కావచ్చు, చర్చ్ కావచ్చు, మందిరాల్లో కావచ్చు, మనుషుల బుద్ధిలో ఇది ఉన్నదన్నమాట, మేము వారసత్వం పొందుతున్నాము అని. यहाँ तुम बच्चे बैठे हो सभी सेंटर्स में अपने बेहद बाप की याद में बैठे हो इस विचार से कि हम अपने बाप से सुखधाम का वर्षा पा रहे हैं. ఇక్కడ మనం పిల్లలను కూర్చున్నాం, అన్ని సెంటర్స్లలో కూడా అనంతమైన తండ్రి స్మృతిలో పిల్లలు కూర్చున్నారు. అంటే ఈ ఆలోచనతో కూర్చున్నారంటే బాబా, మా యొక్క తండ్రి ద్వారా మేము సుఖధామం యొక్క వారసత్వం తీసుకుంటున్నాము అని. ऐसे और कोई सत्संग व चर्च आदि में नहीं समझेंगे. వేరే సత్సంగాల్లో కానీ చర్చ్లో కానీ ఇలా ఎవ్వరూ అనుకోరు అంటే బాబా. तुम बच्चों की बुद्धि में ही है. तुम बच्चे जानते हो कि हम बेहद के बाप की याद में बैठे हैं. బాబా అంటున్నారు, ఏది నీకు తెలుసు కదా, మనం అనంతమైన తండ్రి యొక్క స్మృతిలో కూర్చున్నాము. నై దునియా స్వర్గ కా వర్షా లే రహే హై. కొత్త ప్రపంచము స్వర్గం యొక్క వారసత్వం తీసుకుంటున్నాం. సబ్ బచ్చే ఏక్ బాప్ సే వర్షా లే రహే హై. అందరు పిల్లలు ఒక తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. इतने ढेर बच्चे वृद्धि को पाते रहते हैं. सबको श्रीमत मिलती है. क्या श्रीमत मिलती है? బాబా ఇంతమంది పిల్లలు వృద్ధి చెందుతూ ఉన్నారు కదా, అందరికి ఒకటే శ్రీమతం ఇస్తున్నాడు బాబా ఈరోజు. ఏం శ్రీమతం ఇస్తున్నాడు? गृहस्थ व्यवहार में रहते कमल फूल समान बन ఆత్మాభిమానిగా బాబాను స్మృతి చేయాలి. విన్నారా మురళి? వింటున్నారా? అసలు డౌట్ వస్తుంది ఇప్పుడు నాకు. మురళి వింటున్నారా? పనులు చేసుకుంటున్నారా? వింటున్నాం అక్కయ్య, వింటున్నాం. మరి అనుకొని బాబాను స్మృతి చేయాలి. శ్రీమతం మీది ఇచ్చినాడు ఈరోజు బాబా. ఉదయమే లేచి బాబా స్మృతి వేళలకి బాబా స్మృతిలో రెండు శ్రీమతాలు ఇచ్చినాడు బాబా. ఒకటి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానం. రెండోది अमृत वेले పొద్దున లేచి బాబాను గుర్తు పొద్దున్న లేచి గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా. సబ్కో ఒకరికి ఇచ్చి ఇంకోరికి ఇవ్వకపోవడం అలాంటిది ఏం లేదు. ఇది కామన్ శ్రీమతం అన్నమాట, అందరికి ఒకటే. సవేరే ఉఠకర్ బాపకో యాద్ కరో, హమ్ బాబా సే వర్షా లే రహే హై. ఉదయాన్నే లేచి బాబాని గుర్తు చేయడము, ఇంకా బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము అనే ఆలోచనలో కూర్చోవాలి. హమ్ ఉస్ బాప్ కే బనే హై. ఆత్మకు అబ్ పెహచాన్ మిలీ హై బాప్ సే. చూడండి, ఆత్మకి తన గురించి తనకు తండ్రి ద్వారా ఆ గుర్తింపు లభించింది. బాప్ డైరెక్షన్ దేతే హై ముఝే యాద్ కరో. బాబా అయితే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, నన్ను గుర్తు చేయండి అని. और गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र रहो. బాబా ఇది కూడా డైరెక్షన్ ఇస్తున్నారు, గృహస్థుల్లోనే ఉండాలి. కానీ ఎలా ఉండాలి అంటే బాబా, కమల పుష్ప సమానంగా. సబ్కో యహా ఆకర్ బైఠనా నహీ, అందరూ వచ్చి మధుబన్లో కూర్చునేది లేదు అంటే బాబా. स्कूल में पढ़कर फिर अपने अपने घर चले जाते हैं. हर एक बच्चा अपने टीचर से ही वर्षा पा सकता है. तो स्कूल కి వెళ్తాం, చదువుకోవడానికి వెళ్తాం, అక్కడ చదువుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాం కదా. అదే విధంగా బాబా అంటున్నారు, ఇంటికి వస్తున్నాము అంటే టీచర్ నుండి వారసత్వం పొందడానికి స్కూల్కి వెళ్తున్నాం. यह भी ऐसे है. ఇక్కడ సుప్రీం టీచర్ ఎవరు? శివ బాబా. సో ఇది ఇక్కడ కూడా అలాంటి పద్ధతి. रोज पढ़कर फिर घर में जाकर भल धंधा आदि करो. तुम गृहस्थ व्यवहार में भी हो और फिर स्टूडेंट भी हो. రోజు చదువుకొని ఇంటికి వెళ్ళి బాబా అంటారు, మీ వ్యాపారాలు మీ వ్యవహారాలు చేయండి, కానీ గృహస్థంలో ఉంటూ అంటాడు బాబా. మీరు స్టూడెంట్ అనుకోండి. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहना, ऐसे कोई सन्यासी आदि नहीं कहते. పవిత్రంగా ఉండాలి, కమల పుష్ప సమానంగా ఉండాలి అని ఏ సన్యాసులు కూడా ఈ డైరెక్షన్ ఇవ్వరు. यहाँ तुम प्रैक्टिकल में बैठे हो, गृहस्थ व्यवहार में रहते पवित्र बनते हो. पवित्र बनकर परम पिता परमात्मा को दूसरे कोई याद में नहीं बैठते. బాబా అంటే పవిత్రంగా తయారై పరమాత్మ స్మృతిలో కూర్చుంటాం, ఇంకెవరి స్మృతిలో కూర్చోం. భల్ గీతా సుनते हैं, पढ़ते हैं, परंतु याद तो नहीं करते हैं ना. బాబా అంటున్నారు, భలే గీత వింటారు, చదువుకుంటారు, కానీ స్మృతిలో ఉండరు కదా అంటాడు బాబా. కథని और करनी में फर्क है. చూడండి, బాబా అంటారు వాళ్ళు అక్కడ చెప్పడం ఒకటి,
చేయటం ఇంకోటి అన్నమాట. గీత వింటారో చదువుతారు, కానీ ఏదైతే వింటారో చదువుతారో అది ఆచరణలోకి మాత్రం రాదు అంటాడు బాబా. तो जानते हो हमारा बाप नॉलेजफुल है, उसमें सारे ड्रामा चक्र की नॉलेज है. మనకు తెలుసు మన తండ్రి నాలెడ్జ్ఫుల్, బాబాలో మొత్తం డ్రామా యొక్క చక్రం జ్ఞానం ఉంది. అభి హమ్కో భీ నాలెడ్జ్ మిల్ రహీ హై, ये చక్ర బడా అచ్చా హై. ఇప్పుడు మనకు కూడా జ్ఞానం లభిస్తుంది, ఈ చక్రం చాలా మంచిది అంటాడు బాబా. यह पुरुषोत्तम युग होने के कारण तुम्हारा यह जन्म भी पुरुषोत्तम है. एक्स्ट्रा मास होता है ना బాబా అంటున్నారు అనమాట. అంటే ఇది పురుషోత్తమ యుగం కాబట్టి మన జన్మ కూడా పురుషోత్తమ అంటాడు బాబా. అంటే ఎక్స్ట్రా నెల ఉంటది కదా. तुम बच्चे जानते हो बरोबर बाप से पुरुषोत्तम बन रहे. తండ్రి లేకపోతే మనం పురుషోత్తమంగా అవుతామా? అంత సీనే లేదంటాడు బాబా. తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రి మనల్ని పురుషోత్తమంగా తయారు చేస్తున్నాడు. మర్యాద పురుషోత్తం, కేవలం పురుషోత్తమం కాదు, కేవలం పురుషోత్తమం కాదు, ఏమంటాడు బాబా? ఉన్నాయి కదా కొన్ని మర్యాదలు మనకు. బాబా అంటే మర్యాద పురుషోత్తం. हम फिर से बन रहे हैं, फिर 84 का चक्र खाया, यह बुद्धि में ज्ञान है. అంటే మళ్ళీ 84 జన్మల చక్రంలోకి వచ్చాము అనేది బుద్ధిలో జ్ఞానం ఉంది. और कोई सत्संग में यह नहीं समझाते. ఈ 84 చక్రంలో వస్తారనేది ఎవ్వరు ఏ సత్సంగంలో కూడా అర్థం చేయించారట బాబా. तुम समझते हो हमको यह बनना है. కాబట్టి నీకు తెలుసు, అర్థం చేసుకున్నారు, మనం ఇప్పుడు ఈ విధంగా దేవతల్లా తయారు కావాలి. బనానే వాళ్ళ తయారు చేసేదేమో శివ్ బాబా, తయారు చేసేది बाप. इन लक्ष्मी नारायण के चित्र पर तुम अच्छी रीति समझा सकते हो. बरोबर ब्रह्मा द्वारा योग बल से इन्होंने यह पद पाया. అంటున్నారు చిత్రాల పైన మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు అనమాట. ఇంకి బ్రహ్మ ద్వారా యోగ బలంతో, భలే బ్రహ్మ ద్వారా యోగ బలంతో వీళ్ళు పదవి పొందినారు. ऐसे बुद्धि में इमर्ज करना चाहिए. ब्रह्मा सरस्वती लक्ष्मी नारायण के 2 रूप भी दिखाए हैं. ब्रह्मा सरस्वती लक्ष्मी नारायण రెండు రూపాల్లో చూపించినారు కదా. బ్రహ్మ సరస్వతి ప్రజా भी दिखानी पड़े. బ్రహ్మ సరస్వతితో పాటు ప్రజలు కూడా కనిపించాలి. यह हर एक बात अच्छी रीति विचार करना चाहिए. ఈ ప్రతి ఒక్క చిన్న విషయమైనా సరే బాబా ఏమంటున్నారు, దాని మీద ఆలోచన నడవాలి. బాబా कहते हैं ఇదంతా చెప్పి ఏమంటాడు బాబా, मुझे याद करो. ఎంత చెప్పి ఏమంటాడు బాబా, ముझे याद करो. బ్రహ్మ को भी कहते हैं मुझे याद करो. ఎవరికి? మనకే చెప్పట్లే శివ బాబా. బ్రహ్మకేదో పార్షాలిటీ చూపిస్తూ, పర్లేదులే నేను నీ లోపల వస్తా కదా, నువ్వు నన్ను గుర్తు చేయకపోయినా పర్వాలేదు, నేను నిన్నైతే నారాయణగా తయారు చేసిస్తా అంటాడా బాబా అన్నాడు. బ్రహ్మ కూడా అదే డైరెక్షన్. ఏంటి? నన్ను గుర్తు చేయి, అప్పుడే నువ్వు ఈ విధంగా తయారవుతావు అని బ్రహ్మకు కూడా డైరెక్షన్ ఇస్తాడు. గోయా బ్రహ్మ ముఖ వంశావళి సబ్కో కహా ముझे యాద్ కరో. ఒక బ్రహ్మ కన్నాను అంటే బ్రహ్మ నోటి నుండి వచ్చినటువంటి మనం అందరం పిల్లలం. ముఖ వంశావళి మనందరికీ కూడా అదే డైరెక్షన్. कैसे याद करना है ये बुद्धि में. నిన్న మా ఒకరికి చాలా బాగా యోగం గురించి స్పష్టత ఇచ్చిన, చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే ఎలా బాబాని గుర్తు చెయ్యాలి అనేది ఇప్పుడు మన బుద్ధిలో వచ్చి ఉందంటే బాబా చిత్రవి సామ్నే రఖే इन पर समझाना बड़ा सहज है. దీనిపైన అర్థం చేయించడం చాలా సహజము అంటాడు బాబా. बाप का परिचय देना है, प्रदर्शनी में भी इस पर समझाओ. బాబా యొక్క పరిచయం కూడా ఇవ్వాలి అంటాడు బాబా. ప్రదర్శనలో కూడా ఈ విషయం అర్థం చేయించండి. यह निश्चय बैठता है कि बरोबर यह सबका बेहद का बाप है. చూడండి అంటాడు బాబా, ఇది నిశ్చయం వాళ్ళకు ఉంటుందా అంటే తప్పకుండా అనంతమైన తండ్రి, అందరికీ తండ్రి అనేసి. అంటే ప్రదర్శనలో మనం అర్థం చేయిస్తాం, చేయించమని కాదు, కానీ ఇది చూడాలి అంటాడు బాబా. అంటే వాళ్ళకి ఈ పాయింట్ వాళ్ళ బుద్ధిలో కూర్చుంటుందా అంటే ఈ మనకు ఈయన అనంతమైన తండ్రి అనేసి. ఇస్ హిసాబ్ సే హమ్ బేహద్ కా వర్సా మిల్నా चाहिए. ఈ లెక్కలో ఆయన మనకు అనంతమైన తండ్రి అయినప్పుడు
ఏమంటాడు బాబా, అనంతమైన వారసత్వం మనకు లభించాలి. हम निराकारी आत्माएं तो भाई भाई हैं, जब साकार में आए तो भाई बहन बने तब पढ़ सके. అంటే మనం నిరాకారి ఆత్మలము సోదరులం పరస్పరులు, కానీ ఎప్పుడైతే సాకారంలోకి వస్తామో ఏమవుతాం, సోదరి సోదరులం అవుతాం. అప్పుడే చదువుకోగలరంటాడు బాబా. భాయి బెహన్ బనేంగే హీ బ్రహ్మ కే బచ్చే. భాయి బెహన్ ఎవరవుతారంటాడు బాబా, బ్రహ్మ పిల్లలే. వర్షా బాప్ సే మిల్తా యహ్ బుద్ధి మే బిఠానా హై. వారసత్వం ఎవరి నుండి దొరికేది మాత్రం తండ్రి నుండి. భలే మనం పరస్పరంలో భాయి బెహన్ అవుతాం, కానీ ఒకరి నుండి ఒకరు వారసత్వం తీసుకోవడానికి లేదు. कोई को भी समझाओ, पहले बाप का परिचय दो. బాబా అంటారు ఫస్ట్ తండ్రి యొక్క పరిచయం ఏంటి. हम ब्रदरहुड है, సర్వవ్యాపి कहने से మనమంతా బ్రదర్హుడ్. సర్వవ్యాపి అంటే ఏమైపోతుంది, फादरहुड हो जाता. फादरहुड को वर्षा कहाँ से मिलेगा, బ్రదర్హుడ్ అంటే ఒక తండ్రి ఉంటాడు, తండ్రి నుండి వారసత్వం దొరుకుతుంది. ఫాదర్హుడ్ అనేసరికి మరి అందరూ తండ్రులు అవుతే తండ్రి తండ్రికి వారసత్వం ఇస్తాడా, ఇవ్వలేడు కదా. సో ఫాదర్ మదర్ కి అయితే గిర్తి ఒకవైపు నువ్వే. అదే విచిత్రం ఏంటంటే ఎలా ఉంటదంటే, బాబా నువ్వే భగవంతుడివి, నువ్వు సర్వశక్తివంతుడివి, అది ఇది అని బాగా మహిమ చేస్తారు. చేసినాక ఒక్క పాయింట్ తో పడేస్తారు అనమాట. ఒకే పాయింట్ తో పడేస్తారు. ఏం పడేస్తారు, సర్వవ్యాపి అని. సో మనుషుల్ని కూడా అలాగే చేస్తాము. అంటే ఆ ఒక్క మాటతో బాబాని నిందిస్తాం కాబట్టి బాబా నుండి పర్మనెంట్ గా దూరం అయిపోయినాం మనం. పర్మనెంట్ గా అంటే అరకల్పం వరకు మనకు గతి లేదు, సద్గతి లేదు, దుర్గతిలోకే వస్తూ వచ్చినాం. ఒకవైపు చాలా బాగుపడతాం, నువ్వే తల్లివి తండ్రివి సర్వం మమదేవదేవ అంటాం. మళ్ళీ ఇంకోవైపు ఏమంటాం, అన్నిట్లో ఉన్నాం, కుక్కలో ఉన్నాం, పిల్లిలో ఉన్నాం, పందిలో కూడా ఉన్నాం. సర్వవ్యాపి అంటే ఏంటి, అన్నిట్లో ఉన్నాం. అంటే ఎంత మంచి మహిమ కాదా అది, కాదా. ఒకవైపు మనల్ని మనం ఎలా సమర్పించుకుంటాం, బాబా అది కూడా నీ మహిమని చేస్తున్నాం మేము, అది కూడా నీ మహిమనే చేస్తున్నాం, నేనేమైనా తక్కువ చేస్తున్నామా మేము, లేవే అది కూడా నీ మహిమనే చేస్తున్నాం మేము. కానీ అది తక్కువ చేస్తున్నామన్న జ్ఞానం మనకు భక్తిలో లేదు. కానీ కర్మ అయితే చేస్తున్నాం కదా, కర్మ అయితే చేస్తూ వచ్చాం కాబట్టి పడిపోతూనే వచ్చాము అంటాడు బాబా. సర్వవ్యాపి అని మనం ఏం చేసినాం. అందుకే బాబా అంటాడు మీరు అపకారం చేస్తున్నారు నా మీద, అయినా సరే బాబా ఏమంటాడు, నేను పరోపకారి. फादरहुड को वर्षा कहाँ से मिलेगा, फादर मदर कहते गिरते ही आए, वर्षा कुछ भी नहीं. अभी ब्रदरहुड समझने से ही वर्षा मिलेगा. మీరు ఫాదర్హుడ్ అనుకుంటే మాత్రం మీకు వారసత్వం దొరకదు అంటాడు బాబా. మీరు బ్రదర్హుడ్ అనుకుంటేనే వారసత్వం దొరుకుతుంది అంటాడు బాబా. तो उस पर अच्छी रीति समझाने में बुद्धि में जो उस पर अच्छी रीति समझाने से बुद्धि में जो अष्ट देवताएं आदि बैठे हुए हैं वह सब निकल जाएंगे. బాబా అంటారు తండ్రి గురించి చాలా బాగా మీరు అర్థం చేస్తే వాళ్ళ బుద్ధిలో అష్ట దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరూ తొలగిపోతారు అంటాడు బాబా. बोलो दो बाप है, रूहानी बाप जिससे सर्व की सद्गति होनी है वही सुख शांति का वर्षा देते हैं. చెప్పండి ఇద్దరు తండ్రులు ఉన్నారు అని. ఆత్మీక తండ్రి తన నుండి సర్వుల సద్గతి అనేది జరుగుతుంది అని చెప్పాలి. సుఖమి శాంతి యొక్క వారసత్వం లభిస్తుంది అని. सब सुखी हो जाते हैं, उनको कहा जाता है हेवनली गॉड फादर और स्वर्ग रचते हैं. హెవెన్లీ గాడ్ ఫాదర్ అనడం జరుగుతుంది, ఇంకా బాబా స్వర్గాన్ని రచిస్తారు. यह है आत्माओं का बेहद का बाप, उनको ही पतित पावन कहते हैं. ఆత్మలకు తండ్రి అతను, తనని పతిత పావన అనడం జరుగుతుంది. तुम आत्मा परम पिता परमात्मा के बच्चे हो, यह निश्चय पक्का करो. అంటే ఇది నిశ్చయం పక్కా చేసుకోండి అంటాడు బాబా. నేను ఆత్మ परमात्मा एक संतान. मूल बात पहले यह बुद्धि में बिठानी है, यह समझे तब खुशी का पारा चढ़े और कहे कि हम बाप को याद जरूर करेंगे. ఈ చిన్న విషయం నా బుద్ధిలో ఫిక్స్ అవ్వదు, మనకు కూడా కాదు. ఏంటంటాడు బాబా, నేను ఆత్మ పరమాత్మ
సంతానము. ఇది ఎంతవరకు ఉంది మనకు బుద్ధిలో అసలు నిజంగా? ఎంతవరకు ఉంది? బాబా అంటారు ఇది నిశ్చయం ఉండాలి. ఎంత నిశ్చయం ఉండాలో అంత లేదు కాబట్టి ఆ సంతోషం యొక్క పాదరసం ఎక్కట్లేదు. ఆత్మ అనే నిశ్చయం ఉంటేనే ఆ ఫీలింగ్ లోకి వస్తాం. నిశ్చయమే లేదు అంటే ఫీలింగ్ కూడా రాదు. అందుకే బాబా అంటున్నారు అప్పుడు మనం బాబాని గుర్తు చేయగలుగుతాము అనేసి. हमको निश्चय होता हम बाप को याद कर विश्व के मालिक बनेंगे, ये खुशी बहुत रहेगी. ఎవరికైతే నిశ్చయం ఉంటుందో నేను తండ్రిని గుర్తు చేస్తే విశ్వానికి యజమాని అవుతాను అని వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది బాబా. समझदार होगा और बुद्धि में पूरा निश्चय होगा तो क्या कहेगा? బాబా అంటారు ఎవరైతే సమజ్దార్ ఉన్నారో, ఎవరికైతే బుద్ధిలో ఇది నిశ్చయం ఉందో వాళ్ళు ఏమంటారు? బాబాతో ఏమంటారు? మేము మధువన్ పోయి బేహద్ అనంతమైన తండ్రిని కలవాలని చెప్పని బుద్ధిలో పుడుతుంది. कहेगा ऐसे बेहद का बाप जो दादा में आता पहले उनसे मिले ఆగడిగా. నిశ్చయం ఏర్పడింది అంటే ఇంక కాళ్ళు ఆగవు. అనంతమైన తండ్రిని వెళ్ళి కలవాలి నేను అనేది ఉంటది అనమాట. ఉమంగం ఉంటుంది. జగదీష్ భాయ్ అనుభవం వింటాం కదా మనం. దానికోసం ఎన్ని యుక్తులు రచించినారు, ఎన్ని చేసినాడు. పర్మిషన్ ఇవ్వలేదు అప్పుడు అక్కయ్యలు జగదీష్ భాయ్కి వెళ్ళాలి నువ్వు మధుబన్కి అనేసి. నువ్వు రాయి 108 times రాయి అంటే దానికి కూడా ఎన్ని యుక్తి చేసినాడు. అంటే నాకు నిశ్చయం ఉంది అని చెప్పి బాబా ఫస్ట్ లో రాయించేవారు కదా. అంటే బాబా అంటున్నారు ఇంక కాళ్ళు ఆగవన్నమాట వాళ్ళకి నిశ్చయం ఉంది. शिव बाबा ब्रह्म द्वारा ही हमसे बात कर सकेंगे, तुम आत्मा तो उनसे मिली नहीं हो तो याद कैसे करेंगे? शिव बाबा ब्रह्మ ద్వారా మనతో మాట్లాడగలుగుతాడు, మరి మనం ఆత్మనము తనతో కలవనే లేదు, శివబాబాతో కలవనే లేదు. ఎలా గుర్తు చేస్తారు అంటాడు బాబా. బచ్చే అడాప్ట్ హో తో యాద్ పడే. పిల్లలు ఫస్ట్ దత్తకం తండ్రి దగ్గర దత్తకం తీసుకోబడాలి, అప్పుడే కదా తండ్రి గుర్తొస్తాడు. అడాప్ట్ హీ నహీ హోంగే తో యాద్ कैसे పడే. దత్తకమే కాలేదు, మా తండ్రి దత్తకమే తీసుకోలేదు, ఎట్లా గుర్తెలా వస్తుంది అంటే బాబా పెహ్లీ ఉన్కి బను. ఆ తండ్రికి ఫస్ట్ మీరు అవ్వండి, కాకుండానే కాదంటాడు బాబా. ऐसे बाप के साथ तो झट मिलना चाहिए. बाप भी यही पूछेंगे तुम अपने को आत्मा समझते हो? ప్రశ్నిస్తున్నాడు బాబా. మిమ్మల్ని మీరు ఆత్మ అని అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? समझना नहीं तो कुछ भी बुद्धि में नहीं बैठेगा. पहले अपने को आत्मा निश्चय करना पक्का. చావు భయం ఎందుకు ఉంటుంది మరి? ఉండకూడదు కదా, ఉండకూడదు అని భయం ఉంది అంటే ఇంకా ఆత్మ జ్ఞానం నిశ్చయం లేదు. मैं तुम आत्माओं का बाप हूँ. ఫస్ట్ మీ మీద మీకు నిశ్చయం కావాలి, నేను ఆత్మ. రెండోది నేను ఆత్మ, నా తండ్రి. అందుకే జానకి దాది కూడా లాస్ట్ వరకు ఇదే మాట అంటూ పోయింది, మై కోన్ మీరా కోన్. సింపుల్. మూవీ అయిపోయింది అందులోనే. నేనెవరిని, నా తండ్రి ఎవరు, ఫినిష్. మొత్తం జ్ఞానం అందులోనే వచ్చేసింది అన్నమాట. నేను ఆత్మ, నా తండ్రి పరమాత్ముడు. బస్ శివ్ బాబా తుమ్సే బాత్ కర్ రహే. శివ్ బాబా మీతో మాట్లాడుతున్నారు. మీరే ఆత్మ కా బాప్ సో తుమ్హారా భీ బాప్. శివ్ బాబా ఓన్లీ నా తండ్రి గాడు, మీకు కూడా తండ్రి. तो वो पूछते हैं तुमको निश्चय है कि सब आत्माओं का बाप बरोबर एक ही है, वही वर्षा देंगे, पवित्र भी बनना है. విషయం ఉంది కాబట్టి బాబా అంటున్నారు తని వారసత్వం ఇస్తారు, అందుకే మనం పవిత్రంగా తయారు. సివాయ్ ఉన్కే और सब भूल जाना है. శివ బాబా తప్ప మిగతాదంతా మర్చిపోవాలి. तुम आत्मा घर से नंगी आई थी, कोई भी देह नहीं, संबंध नहीं था. आत्मा जब शरीर में प्रवेश करे, बड़ी हो, तब उनको समझाया जाता कि ये तुम्हारा बाबा है, ये फलाना है. आत्मा तो सब संबंधों से न्यारी है. అంటున్నారు నేను ఆత్మ ఎప్పుడైతే ఇంటి నుండి వచ్చానో అప్పుడు దేహం అన్నది లేదు, దేహమే లేదు కాబట్టి సంబంధికులు కూడా అమ్మ నాన్న అక్క చెల్లి కాక మామ వీళ్ళెవరిని పట్టుకొచ్చినాం మనం పరంధాం అనేది సంబంధమే థా. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ప్రవేశించిందో, నిన్న ఒక ట్రైనింగ్ ఇస్తున్నారనమాట మాకు యోగి ఖ్యాతి గురించి. ఎంత బాగా చెప్తున్నారంటే ఈ శరీరం అనేది ఒక హాఫ్ పార్ట్నర్. శరీరం ఏంటి? ప్రకృతి. సో ఇది నాకు లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ లాగా అన్నమాట.
అంటే ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే ఈ శరీరం పెద్దగా అవుతుందో అప్పుడు అర్థం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు అర్థం చేయించడం జరుగుతుంది అక్కడ. మీ ఆత్మకు తండ్రి ఫలానా అని, లేదా ఈ శరీరానికి తండ్రి ఫలానా అనేసి. ఆత్మతో సబ్ సంబంధం సే న్యారీ హే. శరీరంలో వచ్చింది కాబట్టి సంబంధాలు చెప్పాల్సి వస్తుంది. వీళ్ళకి అమ్మ, వీళ్ళకి నాన్న, వీళ్ళకి అక్క, వీళ్ళకి చెల్లి అని. లేదు అంటే ఆత్మకి ఏ సంబంధం? ఎవరు ఏమి సంబంధాలే. आत्मा चली अकेले आया है, आत्मा चली जाती है तो कहा जाता आप मुए मर गई दुनिया. ఆత్మ శరీరాన్ని వదిలేస్తే ఏమంటారు? మనం మరణించినాము అంటే ప్రపంచం కూడా మన కోసం మరణించినట్టే. బంధన రహిత హో జాతి జబ్ తక్ దూసరా శరీరం మిలే. బంధనాలు ఉండవు అప్పుడు ఆత్మకి. ఆత్మ శరీరం వదిలేసింది అంటే ఎటువంటి బంధనాలు ఉండవు. అంటే ఈ శరీరానికి అతీతమైపోతుంది. ఎప్పటి వరకు అయితే ఇంకో శరీరం దానికి దొరకదు. माता के गर्भ में जाकर बाहर निकले समझदार हो फिर है संबंध की बात. అంటే తల్లి గర్భంలో ప్రవేశించి బయటికి వచ్చి మళ్ళీ సమజ్దార్ కూడా కావాలి కదా, సంబంధాలని గుర్తించి అంత తెలియ కూడా రావాలి కదా, అవేర్నెస్ రావాలి కదా. तो यहाँ भी तुम बच्चों को समझना है जीते जी सब कुछ भूल जाना है. जीवित तो ఏం చేయాలంటాడు బాబా? एक बाप को याद करना यह है अव्यभिचारी याद. పాపా అంటున్నారు ఒక్క తండ్రిని గుర్తు చేయడమే దీన్ని अव्यभिचारी स्मृति అంటాడు బాబా. इसको ही योग कहा जाता. यहाँ तो मनुष्यों को अनेकों की याद रहती है. దీన్నే యోగం అంటారు బాబా. కానీ మనుషులకు మాత్రం ఎన్నో స్మృతులు ఉంటాయి. तुम्हारी है अव्यभिचारी याद. आत्मा जानती है कि यह सब शरीर के संबंध खत्म हो जाने. తెలుసు కదా మనకు ఈ శరీరం యొక్క సంబంధాలన్నీ కూడా खत्म అయ్యేటు ఉన్నాయి. हमारा संबंध एक बाप के साथ है. बाप को जितना याद करेंगे विकर्म विनाश. ऐसे नहीं कि मित्र संबंधियों को याद करने से विकर्म विनाश होंगे. ఎంత బాగుండు కదా ఇట్లయితే. మిత్ర సంబంధికులని అమ్మ, నాన్న, అక్క, చెల్లి, కాక వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ చేస్తూనే ఉంటాం కదా మనం. వాళ్ళని గుర్తు చేస్తే వికర్మలు వినాశనం అయితే ఎంత బాగుంటుండే కదా. అన్నాడు వికర్మ తబ్ బనేంగే జబ్ కోయి ఐసా రాంగ్ కర్మ కరేంగే. వికర్మలు ఎప్పుడు అవుతాయి? తప్పుడు కర్మ చేసినప్పుడు అవుతాయి అంటాడు బాబా. బాకీ और कोई को याद करने से వికర్మ नहीं बनेंगे. కర్మ చేసినప్పుడు అది వికర్మ అవుతుంది, అంతేగాని ఎవరినో గుర్తు చేస్తే మాత్రం అది వికర్మ కాదు. మరి ఏమవుతుంది? ఇంకెవరినైనా గుర్తు చేస్తే, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వీళ్ళని గుర్తు చేస్తే ఏమవుతుంది? ఆత్మిక దాంతో వికర్మ కాదు అంటాడు బాబా. వాళ్ళని గుర్తు చేస్తే వికర్మ కాదు, కానీ మరి ఏమవుతుంది? कोई फायदा नहीं है तुमको. क्या फायदा? तुम्हारा याद बाप को करने से तुम्हारे आत्मा का जो मैला उतर जाता. బాబా అంటున్నారు టైం వేస్ట్ జరూరుగా అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. వికర్మ కాకపోవచ్చు, కానీ ఏమవుతుంది? టైం మాత్రం వేస్ట్ పోతుంది అంటాడు బాబా. ఏక్ బాప్ కో యాద్ కర్నే సే వికర్మ వినాశ होते हैं. ఒక బాబాని గుర్తు చేస్తేనే వికర్మలు వినాశనం అంటాడు బాబా. यह युक्ति है पाप कटने की. बाकी संबंध आदि तो याद रहते हैं. शरीर निर्वाह धंधा आदि सब करो, परंतु जितना टाइम मिले बाप को याद करते रहो तो खाद निकल जाए. అంటే ఇది యుక్తి అంటాడు బాబా పాపాలని నాశనం చేసుకునేందుకు. మిగతా సంబంధాలు అయితే ఎలాగో గుర్తుంటాయి. శరీర నిర్వాహం కోసం వ్యాపారం కూడా చేయాల్సిందే, కానీ టైం తీయాలి బాబాని గుర్తు చేయటానికి. ముఖ్యమైనటువంటి విషయం స్మృతి అంటాడు బాబా. దాంతోనే కల్తీ అన్నది తొలుగుతుంది. मूल बात यह है अंदर में ही विचार करो कि पतित से पावन कैसे बने. లోపల ఇది ఆలోచన నడవాలంటాడు బాబా. పతిత్ నుండి నేను పావనం ఎలా అవ్వాలి? बाप को याद करना पड़े. गृहस्थ व्यवहार में रहना है. सन्यासी लोग भी शरीर छोड़ फिर गृहस्थियों के पास जाकर जन्म लेते हैं. గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి. పాపం సన్యాసాత్మలు కూడా, సన్యాసులు కూడా శరీరం వదిలినాక పాపం మళ్ళీ వాళ్ళు జన్మ ఎత్తుతారు కదా, గృహస్థుల దగ్గరే జన్మ ఎత్తుతారు అంటాడు బాబా. ऐसे तो नहीं जन्म जन्मांतर के लिए पावन बन जाते हैं. సన్యాసులు ఒక జన్మలో పవిత్రంగానే ఉంటారు,
కానీ జన్మ జన్మాంతరాల కోసం వాళ్ళు పవిత్రంగా కాలేరు అంటాడు బాబా. वाइसलेस वर्ल्ड तो अभी कोई है नहीं ना, यह है विशियस वर्ल्ड. వికారి ప్రపంచం ఇప్పుడు ఉంది, కానీ నిర్వికారి ప్రపంచం అయితే లేదు కదా జన్మ జన్మాంతరాల కోసం పవిత్రంగా ఉండడానికి. इनसे कोई निकल नहीं सकता. विशियस वर्ल्ड में रहने के कारण कुछ न कुछ खामी जरूर है. వికారి ప్రపంచంలో ఉన్నందుకు ఏదో ఒక బలహీనత ఉంది. बाकी दुनिया तो है ही दो, विशियस वर्ल्ड और वाइसलेस वर्ल्ड. पावन दुनिया में देवताएं रहते हैं, तो समझाने में बहुत सहज है. రెండే ప్రపంచాలు అంటాడు బాబా, ఒకటి వికారి ప్రపంచం, ఒకటి నిర్వికారి ప్రపంచం. అంటే పావన ప్రపంచంలో దేవతలు ఉంటారు అంటాడు బాబా. అంటే అర్థం చేయించేందుకు ఇది చాలా సహజం. ఇస్ పతిత దునియా కా అభ్య వినాశ్ హోనా హై. ఇది పతిత ప్రపంచ యొక్క వినాశనం అయ్యేదే ఉంది. विनाश होने के पहले बेहद के बाप से वर्षा लेना. बाबा कहते देह के संबंध छोड़ अपने को आत्मा निश्चय करो और बाप को याद करो, तब पावन बन जाएंगे. ఏమంటే బాబా దేహం యొక్క సంబంధాలని ఏం చేయాలి, వదిలేయాలి అన్నాడు బాబా. వదిలేయడం అంటే ఏంటి, స్థూలంగా వదిలేయడం కాదు, నిభాయించాలి, కానీ బుద్ధి ద్వారా మర్చిపోయాలి. వదిలేయాలంటే నిజంగానే వదిలేస్తారు అనమాట. కొంతమంది మాటలు ఉండవు, ముచ్చట్లు ఉండవు. అది కాదంటాడు బాబా. కానీ అలా అని చెప్పి మాటలు ముచ్చట్లో పడి అది కాదు. అదే అది తెలియాలి, ఆ చిన్నది మనకు తెలియాలి, అప్పుడే పావనం అవుతాం. బాబా कहते तुम मुझे पतित पावन कहते हो ना, तो गंगा में डुबकी लगाने वाले तो बहुत है. మీరు నన్ను ఒక వైపు పతిత పావన అని అంటారు, మళ్ళీ ఇంకో వైపు ఏం చేస్తున్నారు, గంగలో మునుగుతున్నారు అంటాడు బాబా. ऐसे थोड़े कि पावन बन जाएंगे, गंगालो मुनिगिनंत मात्रना पावन అవుతారా. प्रदर्शनी में समझाना बहुत अच्छी तरह पड़ता है. प्रदर्शनीలో చాలా బాగా అర్థం చేయించాలి. प्रजापिता तो यहाँ ही चाहिए, नीचे यह ब्रह्मा और ब्रह्मा कुमार कुमारियां तपस्या कर रही. ప్రజాపిత ఇక్కడే కావాలి, కానీ కింద వేళ్ల దగ్గర బ్రహ్మ ఇంకా బ్రహ్మ కుమార్ కుమారీలు తపస్య చేస్తున్నట్టు చూపిస్తాం. तो यह बात अच्छी रीति समझानी चाहिए. किसको भी हड्डी समझाना है, बित बित करने से बदनाम कर देंगे. अगर देखो हम कहाँ मूंझते हैं तो कहो अच्छा थोड़ा ठहरो, हम दूसरी बहन को भेजते हैं. एक दो से तीखे होते हैं. प्रदर्शनी मेले में जांच करनी चाहिए, ये समझाते हैं कि नहीं. బాబా అంటున్నారు అంటే బ్రహ్మ కుమార్ కుమారిలు తపస్య రూపంలో వేళ్ల దగ్గర చూపించడం జరిగింది. ఇది చాలా బాగా అర్థం చేయించాలి అంటాడు బాబా. ఎవరికైనా జ్ఞానం అర్థం చేయించేటప్పుడు ఎలా అర్థం చేయించాలి, ఏదో ఒక పని ఒడగొడుతున్నాం, ఒక పని అయిపోవాలి, తప్పదు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. नहीं ऐसा नहीं, नहीं उनकी बुद्धि में बाप का परिचय पक्का बिठाना. ఎలా అర్థం చేయించాలి, ఎవరికైనా జ్ఞానం ఎలా అర్థం చేయించాలి, అర్థమయ్యేటట్టు అందించాలి. ఏమంటాడు బాబా, హడ్డీ సంజానా అంటాడు బాబా. హడ్డీ అంటే చాలా మనస్ఫూర్తిగా ప్రేమతో లోపల నుండి మనం దాన్ని ఫీల్ అవుతూ, మనకే లేదా ఫీలింగ్స్, మనకే అంత లేదు నిశ్చయం, ఏదో చెప్పాలని చెప్తున్నాం, చెప్పాలి కదా. కొంతమంది మురళి చెప్తారు, ఓ డ్యూటీ కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం, కానీ ఆ మురళిని మనం ఎంజాయ్ చేస్తున్నామా, దాని ఆనందం నేను పొందుతున్నానా, ఆ మురళి నాకు అర్థమవుతుందా కదా. ఆ హడ్డీ జిగిరి ప్యార్ దాని పట్ల ఉండి అర్థం చేయించాలి అంటే బాబా. ఊరికే ప్రదర్శనలో కూడా కొంతమంది డ్యూటీ ఇచ్చినారు కదా, ఈ చిత్రం మీద నువ్వు అర్థం చేయించు అంటే ఆడ నించొని చెప్తూనే ఉంటారనమాట. కానీ లోపల మళ్ళీ ఒక భయం, విద్యుత్ అంటే వాళ్ళు ఏమైనా అడిగినారు అనుకోండి జవాబు ఉండదు. అప్పుడు బాబా అంటున్నారు మీరు చెప్పలేరు, మీకు అర్థం చేయించడం వస్తలేదు, వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వడం రావట్లేదు. అలాంటప్పుడు ఏదో తిక్క తిక్క సమాధానాలు ఇవ్వకూడదు అంటాడు బాబా. అక్కడ చాలా నిరహంకారి అయ్యి వాళ్ళకి చెప్పాలి, ఆగు నువ్వు ఇక్కడ ఆగు, నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇంకో అక్కని తీసుకొస్తాను, వాళ్ళ చేత మీకు ఇది అర్థం చేయిస్తాను అని చెప్పాలి అంటాడు బాబా. వేరే అక్కని పంపిస్తాను, అంతేగాని ఏదో తెలిసి తెలియనట్టు ఏదో నాకే అన్ని తెలుసు నేనే నించొని వాళ్ళు అడిగే ప్రశ్నలకి మన దగ్గర సమాధానం సరిగ్గా లేనప్పుడు
మనం చాలా నిరహంకారి అయి వాళ్ళని ఆడ నించోపెట్టి ఇంకో అక్కని పంపించాలి అంటాడు బాబా. ఎందుకు అంటే పరస్పరంలో ఒకరికన్నా ఒకరు చాలా తీవ్రంగా ఉంటారు. అర్థం చేయించడంలో కానీ, వాళ్ళకున్న అనుభవాలు కానీ, వాళ్ళ నుండి నేర్చుకోవడం కానీ. నిన్న కూడా అన్నాడు కదా బాబా, ఎవరైతే చాలా బాగా అర్థం చేస్తారో వాళ్ళ పట్ల చాలా గౌరవం అన్నది ఉండాలి అన్నాడు బాబా. ఎవరైతే మంచి అర్థం చేయించే కెపాసిటీ ఉంది వాళ్ళకి, చాలా మంచి వాళ్ళ లోపల ఆ గుణం ఉంది, ఆ కళ ఉంది, అలాంటి మనుషులకు మనం ఏం చేయాలి? గౌరవం ఇవ్వాలి. అదే బాబా అదే పాయింట్ మీద ఈ రోజు కూడా చెప్తున్నారు. ఏక్ దోసే తీఖే అవుతాయనా. మొన్నటి నుండి ఒక ట్రైనింగ్ మేము అక్కయ్యలకి నడుస్తుంది, యోగిక్ ఖేతి ట్రైనింగ్ అనేసి. అంటే ఆ అక్కయ్య భలే ఆమెకు పాపం హిందీ భాష అంత బాగా రావట్లేదు, కానీ ఆమెకి ఎంత ప్రేమ ఉంది అని అంటే ఈ విషయంగా వీళ్ళకి అర్థం చేయించాలి వచ్చి రాని భాషలో హిందీలో అయినా ఆమె చెప్తుంది. అంటే ఆమెకి ఎంత ఇష్టం ఉంది ఈ యోగిక్ ఖేతి కానీ, ఈ సేవ చెయ్యాలి, ఈ ప్రకృతి సేవ ఎలా చేస్తున్నాము ఈ రూరల్ వింగ్ లో. ఆమె తప్పన చూస్తే ఈ రోజు బాబా ఈ మాట అంటుంటే నాకు అక్కడే గుర్తొస్తుంది. అంటే ఎంత జిగిరి ప్రేమతో, భలే భాష రావట్లేదు, హిందీ అంత బాగా అన్ని మరాఠీ శబ్దాలే వాడుతున్నాము, దానైనా చెప్పే తప్పన చూస్తూ ఉంటే ఇంకోటి యోగం విషయంలో కూడా ఎంత బాగా చెప్తుంది. అంటే పరస్పరంలో ఒకరికన్నా ఒకరు చాలా మంచి చెప్పేటోళ్ళు ఉంటారు, కానీ మనం నేర్చుకుంటున్నాం ఏంటి? లేక మన అహంకార నాకు అన్ని తెలుసు ఇంకా నేను వినేదే ఉంది అనే దాంట్లో ఉంటే మాత్రం అక్కడే మనం ఉండిపోతాం. అందుకే బాబా అంటున్నారు అనమాట, ఎవరైనా మంచిగా అర్థం చేయిస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి చెప్పాలి, మీరు ఆగండి నేను వేరే అక్కని పంపిస్తాను. అంటే ప్రదర్శనీలలో ఎక్కడైనా మనం సూపర్విజన్ చేయాలంటే బాబా ఎవరు ఏం అర్థం చేస్తున్నారు, ఏ చిత్రం మీద ఏం మాట్లాడుతున్నారు అన్నది చూడాలి అంటే బాబా. కోయి డిబేట్ తో నహీ కర్తే హై, వాదం అయితే ఎవరు పెట్టుకుంటలేరు కదా ఒక చిత్రం మీద నించొని అర్థం చేయించేటప్పుడు. గేట్ పర్ భీ పెహచాన్ వాలా చాహియే. ఆ ప్రదర్శని యొక్క గేట్ ఉంటది కదా, ఆ గేట్ దగ్గర కూడా తెలిసిన వాళ్ళనే పెట్టాలంటాడు బాబా. అనేక प्रकार के आते हैं, अनेक రకాల మనుషులు వస్తారంటాడు బాబా. బడే ఆదమీ కో జరూర్ రిగార్డ్ देंगे, ఫర్క్ తో జరూర్ హోగా. ఎవరైనా విశేషమైన ఆత్మలు వస్తూ ఉంటారు, వీళ్ళు అసలు ఈ ప్రదర్శనలో ఏం చెప్తున్నారు అని విందామనేసి. బాబా అంటున్నారు అన్నమాట, తేడా ఉంటది కదా, అంటే వాళ్ళ ఖాతరీ చేయాల్సి ఉంటుంది, రిగార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇస్మే యహ నహీ ఆనా చాహియే కి ఇన్ పర్ ప్యార్ హే ఇన్ పర్ నహీ హే, ఇలా అనుకోవద్దు. పెద్ద మనుషులు అంటే వీళ్ళకి చాలా ప్రేమ, వీళ్ళ అది కాదు అంటాడు బాబా. ద్వైత దృష్టి హే నహీ, డిఫరెంట్ అంటే రెండు రకాల దృష్టి ఉంది కాదు, इनको द्वैत नहीं कहा जाता, समझते हैं यहाँ बड़े आदमी की खातरी की जाती है, सर्विसेबल की खातरी करेंगे ना. అలా ఏమనుకుంటారట కొంతమంది బుద్ధిహీనులు, పెద్ద మనుషులకి వీళ్ళు గౌరవం ఇస్తారు కదా. కానీ బాబా ఏమంటారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? వాళ్ళ ద్వారా మనం ఒకరితే సేవ చేయొచ్చేమో, నేను ఒక్కరినే పట్టుకురాగలుగుతానేమో, మహా అయితే 10 మందిని తీసుకొస్తానేమో, కానీ పెద్ద మనుషులు సేవ చేస్తే అనేక ఆత్మ ఆ జాతే. అందుకే బాబా అంటున్నారనమాట, అంటే పెద్ద మనుషులకు ఖాతరీ ఎందుకు చేస్తాము, సేవ ఎక్కువ అవుతుందని. కోయినే మకాన్ బన్వా కర్ దియా తో ఉన్కి ఖాతరీ తో జరూర్ కరేంగే నా. బాబాకు ఇల్లు కట్టి ఒక నీడనిచ్చిన ఆత్మకి మనం ఖాతరీ చేస్తామా చేయమా? చేయాలా చేయకూడదా? చేయాలా చేయకూడదా? బాబాకి నీడ ఇచ్చిన ఆత్మ, బాబాకు నీడ ఇచ్చిన ఆత్మ, ఆ ఆత్మ బాబా అయితే నీడ లేకుండా చేయడు కదా. చేస్తాడా? చేయడు. ఖాతరీ తప్పకుండా చేస్తాడు బాబా, కానీ దాన్ని వేరే రకంగా ఆలోచించడానికి లేదు అంటాడు బాబా. అదే ఉదాహరణ చెప్తాడు, కోయిని మకాన్ బన్వా కర్ దియా తో ఉన్కి ఖాతరీ జరూర్ కరేంగే నా, తుమ్హారే లియే హీ తో మకాన్ బనే హై నా. ఆ ఆత్మ అంత ఖర్చు పెట్టి బాబా ఇల్లు కట్టి ఇచ్చింది తను ఉండడానికి కాదు కదా. ఎవరి కోసం కట్టింది? ఎవరి కోసం కట్టింది? అనేక మంది బాబా పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చోవాలి కదా, ఆ భావనతో కదా కట్టింది. మరి ఆ ఆత్మ ఖాతరీ మనం చేయమా? చేస్తామా చేయమా? మన ఇంట్లోనే 2 పిల్లలు ఉన్నప్పుడు ఒక బిడ్డ మనం చెప్పిందన్నీ వింటూ చాలా ఆజ్ఞాకారిగా ఉంటూ, ప్లస్ పరివారాన్ని పట్టించుకుంటూ, పరివారం యొక్క బాధ్యత తీసుకుంటూ, ఇంకో బిడ్డ యొక్క బాధ్యత కూడా తీసుకుంటే ఆ బిడ్డకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా ఇవ్వరా? ఇస్తారా? ఇవ్వాలి కాదు, ఇస్తాము.
మరి ఇది కూడా ఈశ్వరీయ పరివారంలో కూడా ఎవరైనా కూడా బాబాకి నీడ, బాబా సేవలో వాళ్ళు తమదంతా ధార పోసినప్పుడు ఏం చేస్తాం? ఖాత్రి తప్పకుండా. అందుకే బాబా ఇది క్లియర్ చేస్తున్నాడు, దీన్ని ద్వైత్, రెండు రకాల దృష్టి ఇది కాదు అన్నాడు బాబా. ద్వైత్ అంటే టూ డిఫరెంట్, అలా కాదు అన్నాడు బాబా. అంటే तुम्हारे लिए ही तो मकान बने हैं ना, जो मेहनत कर राजा बनते तो प्रजा ऑटोमेटिकली खात्री करेगी ना. కష్టపడి ఎవరైతే రాజులుగా తయారవుతారో ఆటోమేటిక్ గా ప్రజలు వాళ్ళని గౌరవిస్తారు. కమ్ దర్జే వాలే సే ఊంచే దర్జే వాలేకి ఖాత్రీ తో హోగి నా. తక్కువ పదవి ఉన్నవాళ్ళు ఎక్కువ పదవి ఉన్న వాళ్ళకి గౌరవిస్తారు కదా అంటే బాబా. బేహద్కి బాప్కి సారీ దునియాకి ఆత్మాయే బచ్చే, బాబాకు మాత్రం ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ కూడా ఆయనకి పిల్లలే కదా. परंतु जन्म लिया है भारत में, भारतवासी जो पहले ऊंच थे अब नीच बन गए हैं. కానీ బాబా జన్మ అన్నది భారతదేశంలోనే, అంటే భారతవాసీలే చాలా గొప్పగా ఉండే, ఇప్పుడు నీచ అంటే కింద దిగజారిపోయినారు. तो बाबा कहते हैं मैं आया हूँ पढ़ाने, मैं भारत में ही आता हूँ तो सबका कल्याण हो जाता है. నేను వచ్చాను ఎందుకు? చదివించడానికి. నేను వస్తాను కాబట్టి భారతదేశం యొక్క కళ్యాణం కూడా, అందరిది కళ్యాణం జరుగుతుంది అని బాబా. इन पर्टिकुलर इन जनरल तो होता है ना, अभी भारत ही नर्क है, फिर स्वर्ग बनना है, तो भारत में ही तो जाएंगे ना, और जगह जाकर क्या करेंगे? भारत में ही भक्ति मार्ग में पहले पहले सोमनाथ का बड़ा आलीशान मंदिर बनाया था. बाबा చెప్తున్నాడు భారతదేశమే నరకంగా మారింది, ఒకప్పుడు ఇది స్వర్గంలా ఉండింది. అయితే నేను భారతదేశంలోకి వెళ్తాను కదా అంటాడు బాబా. వేరే ప్లేస్ లో వెళ్ళి ఏం చేస్తాను నేను అంటాడు బాబా. వేరే ఖండంలోకి వెళ్ళి వేరే దేశంలోకి వెళ్ళి నేను ఏం చేస్తాను? నా జన్మ అన్నది భారతదేశంలోనే, ఎందుకంటే ఇదే స్వర్గంగా తయారవుతుంది అంటాడు బాబా. భారతదేశంలోనే భక్తి మార్గంలో ఫస్ట్ టెంపుల్ ఏది కడతారు? సోమనాథ్. ఆ సోమనాథ్ మందిరం కూడా చాలా షాన్, ఆలీషాన్ అంటారు అనమాట. ఆ వర్డ్ భలే ఉంటది. ఆలీషాన్ అంటే ఎంత దానికి ఖర్చు పెట్టి దాని షో కానీ, అంటే ఒక అందం అన్నమాట, ఒక సుందరమైనటువంటి టెంపుల్. జైసే చర్చ్ బడేతే బడి విలాయత్ में बनाएंगे, क्योंकि पोप की ली हुई राजाई है. అంటే ఎలాగైతే బాబా అంటున్నారు చర్చిలు కూడా కడతారు కదా, అంటే క్రిస్టియన్లు వాళ్ళు విదేశాల్లో చర్చిలు కడతారు, అంటే ఆ చర్చ్ కూడా చాలా ఆలిషాన్ గా మంచి కడతారు అంటాడు బాబా. అంటే ఎందుకు అంటే పోపు ద్వారా రాజ్యం తీసుకున్నారు కాబట్టి. సబ్ చర్చ్ ఏక్ జైసే नहीं होते, మళ్ళీ చర్చ్లన్నీ కూడా ఒకలాగా ఉండవు. నంబర్ द्वार तो होगी ना. सोमनाथ का मंदिर कितना हीरे जवाहरों से भरपूर था, मुसलमान आदि लूट कर ले गए, बहुत धनवान थे. चर्च से क्या लूटेंगे? मनुष्य धन की पिछाड़ी पड़ते हैं. मोहम्मद गजनवी कितना ले गया, फिर अंग्रेज आए, वह भी यहाँ से धन ले भेजते गए. బాబా అంటున్నారు అనమాట, చూడండి సోమనాథ్ మందిరాల్లో ఎన్ని వజ్రాలు వైడూర్యాలతో నిండుగా ఉండింది, కానీ ముసల్మాన్ దోచుకున్నారు అంటాడు బాబా. కొంతమంది దోచుకొని తీసుకెళ్ళినారు, కొంతమంది దోచుకొని వాళ్ళ సమాధులు కట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే కొంతమంది దోచుకొని తీసుకెళ్లిపోయినారు, కొంతమంది దోచుకొని సమాధి కట్టుకున్నారు అనమాట. వాళ్ళు దోచుకొని తీసుకెళ్లినారు, వాళ్ళు ధనవంతులు అయినారంటాడు బాబా. చర్చ్ నుంచి ఏం దోచుకుంటారంటాడు బాబా. చర్చిలో ఏం దోచుకుంటారు అంటే బాబా అంటారు చర్చ్ అంత సింపుల్ గా ఉంటుంది, మనుషులు ధనం వెనకాతల ఎంత పడతారు కదా. మొహమ్మద్ గజ్నవి ఎన్నిసార్లు దోచుకున్నాడో? 17 సార్లు. హిస్టరీలో చెప్తారు, అది ప్రాక్టికల్. అది 17 సార్లు దోచుకొని తీసుకెళ్ళినాడు. తర్వాత ఎవరు వచ్చినారు? ముఘల్ అయిపోయినాక, ముసల్మాన్లు అయిపోయినాక క్రిస్టియన్లు వచ్చినారు, బ్రిటిషర్స్ వచ్చినారు, అంటే అంగ్రేజ్లు వచ్చినారు అంటాడు బాబా. వాళ్ళు ఏం చేస్తూ పోయారు పాపం? వాళ్ళు కనీసం దోచుకొని ఈడనే సమాధులైనా కట్టి కనీసం టూరిస్ట్ ప్లేస్ లాగానే తయారైంది, మనకు ఒక సంపాదనకి ఆధారమైన అయింది. ఇప్పుడు తాజ్మహల్ కట్టినారు, అలాంటివి ఎన్ని సమాధులు తయారు చేసినారు కదా భారతదేశంలో, ఎన్నో మాన్యుమెంట్స్ కట్టినారు. అవన్నీ ఏమైనాయి? ఇప్పుడు మనకు ఒక టూరిస్ట్ ప్లేస్ అయింది, చూడటానికి వెళ్తాము, ఇంత సంపాదనకు ఒక ఆధారమైన కనీసం అయింది. కానీ బ్రిటిషర్లు ఏం చేసినారు? ఉన్నది దోచుకొని తీసుకొని వాళ్ళ దేశానికి పంపించుకున్నారు, ఇక్కడ ఉంచలేదు. ఏం చేసినారు? దేశానికి పంపించుకో, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినారు. బహుత్ ధన లేగే, చాలా తీసుకెళ్ళినారంటాడు బాబా. అబ్బా తుమ్కో వాపస్ మిల్ రహా హై, కరోడో రూపాయ దేతే హై,
రిటర్న్ సర్వీస్ అవుతుందన్నమాట, మళ్ళీ వాపస్ ఇస్తున్నారు అప్పు రూపంలో. యహ సబ్ సమయ ఆనే పర్ మిల్ రహా హై, ఐవల్ లాగా అన్నమాట, సమయానుసారంగా మనకి ఇది దొరుకుతుంది. హిసాబ్ నా మిలే तो आईवल कैसे चले, बाप समझाते हैं ये ड्रामा कैसे बना हुआ है, లెక్క లేకపోతే ఐవల్ ఎలాగా అంటాడు బావ. అందుకే ఇదంతా డ్రామా అనుసారంగా తయారయ్యింది. यह लेन देन का हिसाब कैसा है, చూడండి ఎంత लेन देन हिसाब ఎలా ఉందో. फिर भी तुम बच्चों को अब स्वर्ग का मालिक बनना है, यह वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी कैसे चक्कर लगाती है तुम बच्चों को समझाया है. అంటున్నారు అంటే మీరైతే పిల్లలు స్వర్గానికి యజమాని కావాలి, వరల్డ్ యొక్క హిస్టరీ జియోగ్రఫీ ఎలా తిరుగుతుందో అది పిల్లలకు అర్థం చేయించినారు బాబా. फिर भी कहते हैं बच्चे मन मना भव, ये सब रिपीट होगा, हर चीज सत्तो से तमो प्रधान बन जाएगी. ప్రతి ఒక్క వస్తువు ఏమవుతుంది సత్తో నుండి తమో ప్రధానం అవుతుంది. दिन में धंधा दौरी आदि करते रहो, वह टाइम छोड़ो. బాబా అంటారు పగల్లో మీరు ధందా దోరి అంటే వ్యాపారం అది చేస్తారు కదా, సరే కానీ మళ్ళీ టైం తీయాలి అంటే బాబా. బాకీ జిतना टाइम मिले मुझे याद करो, टाइम దొరికినప్పుడల్లా నన్ను గుర్తు చేయండి. धंधे आदि में कभी कभी टाइम मिलता है, कईयों की ऐसी सर्विस रहती है सिर्फ सही की खलास. బాబా అంటున్నారు మీరు ఇలా సాకులు చెప్పొద్దు, నాకు టైం దొరకదు. టైం దొరకదా, నిజంగా ఆలోచించి చెప్పండి, టైం దొరకదా? చాలా టైం దొరుకుతుంది. కొంతమంది ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అని అంటే సైన్ పెట్టామా పంపించేసినామా, సైన్ పెట్టి పంపించేసరికి ఇంకోటి వచ్చే లోపు టైం అయితే ఉంటుంది కదా, అప్పుడైతే గుర్తు చేయొచ్చు కదా అంటాడు బాబా. ऐसे भी बहुत फ्री रहते हैं, గవర్నమెంట్ సర్వెంట్స్ గురించి చెప్తున్నాడు బాబా. బాబా అంటారు కదా చాలా ఫ్రీగా కూడా ఉన్నారు. फिर भी रात तो अपनी है, చలో డే టైంలో మీరు ఇలా అంటున్నారు, కానీ రాత్రి అంటే అమృత్ వేళ, బాబా లెక్కలో రాత్రి అంటే అమృత్ వేళ, రాత్రి అంటే 10 తర్వాత కాదు, బాబా లెక్కలో రాత్రి అంటే అమృత్ వేళ. तो दिन में शरीर निर्वाह के लिए कमाई करते हो, रात को फिर यह कमाई करो, यह है भविष्य की जन्मों के लिए. कहा जाता है एक घड़ी आधी घड़ी जितना हो सके बाकी याद में रहो तो तुम्हारी बहुत कमाई होगी. అందుకే బాబా అంటారు ఒక గడియ కావచ్చు సగమే కావచ్చు, బాబా ఎంత వీలవుతే అంత స్మృతి చేయండి, మీకు ఇందులోనే సంపాదన ఉంది. సెన్సిబుల్ जो होगा वो समझेगा कि बरोबर बहुत कमाई कर सकते हैं. ఎవరైతే సెన్సిబుల్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది అంటాడు బాబా. అంటే చాలా సంపాదన జరుగుతుంది. कोई चार्ट भी लिखते हैं, हमने इतना समय याद किया, अज्ञान काल में कोई अपनी दिनचर्या लिखते हैं, तुम भी चार्ट लिखेंगे तो अटेंशन रहेगा, कोई टाइम वेस्ट तो नहीं होता, कोई विकर्म तो नहीं किया. లౌకికంలో కూడా అజ్ఞానులకు కూడా ఒక దినచర్య రాయడం అలవాటు ఉంటుంది. జనరల్లీ స్టూడెంట్స్ ఉంటుంది అది. అంటే ఎప్పుడైతే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయో ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంత టైం ఇవ్వాలి, ఎంత సమయం పడుకోవాలి, ఒక చార్ట్ రాసుకుంటారు. అలాగే బాబా అంటున్నారు కొంతమందికి అలా చార్ట్ రాసే అలవాటు ఉంటుంది, మీరు కూడా ఇక్కడ రాయండి ఎంత సమయం బాబాని గుర్తు చేస్తున్నాము అనేసి. అంటే చార్ట్ రాస్తే అటెన్షన్ ఉంటుంది, అంటే ఆ అటెన్షన్ దేని మీద ఉంటుంది మనకు, ఎంత టైం నేను వేస్ట్ చేస్తున్నాను, లేక నా నుండి ఏదైనా వికర్మ జరిగిందా అనేసి. अच्छा मीठे मीठे सिकी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की दादा को मीठे मीठे याद प्यार और गुड मॉर्निंग और नमस्ते. बाबा को धन्यवाद, ओम शांति, शुक्रिया बाबा. థ్యాంక్స్ బాబా, ధన్యవాదములు బాబు దాదా, ధన్యవాదములు థ్యాంక్స్ బాబా. బేంజీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మెసేజ్ పెట్టిరు దాని ఫోటోలు పంపిస్తాను కానీ ఆ నంబర్ వేరే ఉన్నట్టుంది కదా, మరి ముడుతున్నాయా మీకు? వస్తున్నాయి, ఎవరు చింత చేయకండి. ఎవరివైతే బాగాలేవో నేను మాట్లాడతాను, మురళి కానివ్వండి, మురళి ఖతం చేసి ఆ విషయం మాట్లాడతాను, సరేనా దినేష్? బాబా మహావాక్యాలు ఫస్ట్ వినిద్దాము, ఆ తర్వాత धारण कोसम किसी भी देहधारी को याद कर अपना टाइम वेस्ट नहीं करना है. చెప్పినాడు బాబా ఏ దేహధారిని కూడా గుర్తు చేస్తే అయిపోతుందట, వికర్మలు కావు కానీ టైం వేస్ట్ అవుతుంది. ऐसा कोई रॉन्ग कर्म ना हो जो विकर्म बन जाए. బాబా అంటున్నారు అంటే తప్పుడు పనులు జరగకూడదు మన నుండి, వికర్మ అయ్యే విధంగా. जीते जी सब कुछ भूल एक बात को याद करना है, शरीर निर्वाह अर्थ कर्म भी करना है, साथ साथ सेंसिबल बन रात में भी जाग कर यह अविनाशी कमाई करनी है. याद का चार्ट रखना है.
జీవిస్తూ అంతా మర్చిపోయి ఒక బాబాని గుర్తు చేయాలి, శరీర నిర్వాహ కర్మ కూడా చేయాలి. దాంతో పాటు బాబా అంటున్నారు సమజ్దార్ అంటే సెన్సిబుల్ అయ్యి రాత్రికైనా మేల్కొని అవినాశి సంపాదన చేయాలి, స్మృతి యొక్క చాట పెట్టుకోవాలి అన్నారు బాబా. బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు, దేహదికి వైరాగ్య వృత్తి ద్వారా नष्टो मोहा स्मृति स्वरूप बनने वाले अचल अडोल भव। बेहद की वैराग्य वृत्ति द्वारा नष्टो मोहा स्मृति स्वरूप बनने वाले अचल अडोल भव। जो सदा बेहद की वृत्ति में रहते हैं वह कभी किसी भी दृश्य देख घबराते व हिलते नहीं, सदा अचल अडोल रहते, क्योंकि बेहद की वैराग्य वृत्ति से నష్టో మోహ స్మృతి స్వరూప బన్ జాతే హై. ఎవరైతే ఇప్పుడు బేహద్ అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా దృశ్యం చూసినారు, సేమ్ కనిపించింది ఎదురుగా అంటే భయపడరు, గాబరా పడరు, కదలరు, వాళ్ళ స్థితి కదలదు. ఇప్పుడు అచల్ అడోల్ అంటే చలించకుండా ఉంటారు. బేహద్ వైరాగ్య వృత్తితో నష్టో మోహ స్మృతి స్వరూపగా తయారవుతారు. అగర్ थोड़ा बहुत कुछ देखकर अंश मात्र भी हलचल होती या मोह उत्पन्न होता तो अंगद के समान अचल अडोल नहीं कहेंगे. ఒకవేళ అలాంటి సీన్ చూసి కొంచెం కూడా మనం కదిలినాము, మన స్థితి పైన కింద అయింది అంటే హల్చల్ అయింది లేదా మోహం వచ్చింది అని అంటే అంగద్, మనల్ని అంగదుడు అనే టైటిల్ బాబా ఇవ్వడు. बेहद की वैराग्य वृत्ति में गंभीरता के साथ रमणीकता भी समाई है. బేహద్ వైరాగ్య వృత్తిలో గంభీరతతో పాటు వైరాగ్య వృత్తి అంటే బాబా అంటే రమణీకత కూడా ఇమిడి ఉంది. వైరాగ్యంతో పాటు రమణీకత. వైరాగ్యం అంటే సుఖ సన్యాసి, ఎవరికి ఓం శాంతి చెప్పకపోవడం, చిరునవ్వుతో పలకరించ వైరాగ్యం, ఎవరిని గుర్తు చేయొద్దన్నాడు కదా, అది అందరితో కలుసుకుంటూ మంచిగా చిరునవ్వుతూ అదే స్నేహము, ఆ రమణీకత కూడా స్లోగన్. राज्य अधिकारी के साथ साथ बेहद के वैरागी बनकर रहना यही राज ऋषि की निशानी है. అంటే రాజ్య అధికారి అంటే ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి కర్మ ఇంద్రియాలు ప్లస్ సూక్ష్మ ఇంద్రియాలు, వీటికి నేను రాజుని కాబట్టి రాజ్య అధికారితో పాటు అనంతమైన వైరాగి. రాజునే రాజునే కానీ వైరాగి, దేని మీద మోహం లేదు. అలాంటి వాళ్ళని వెంకట బాబా రాజా ఋషి. ఈ రోజు అవ్యక్త శారా బాబా బీజ్ రూప్ లైట్ మైట్ సంపన్న పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకోమన్నాడు బాబా. ఈరోజు 9వ పాయింట్, బీజ్ రూప్. बीज रूप को सदा साथ रखो तो माया का बीज ऐसा भस्म हो जाएगा जो फिर कभी भी उस बीज से अंश भी नहीं निकल सकेगा. बाबा बीज रूप అంటే ఆ బీజ్ రూప్ నేను ఆత్మను కదా, ప్లస్ బాబాను కూడా తోడుంచుకోండి. అప్పుడు మాయ యొక్క బీజం ఏదైతే పడుతుందో అది కంప్లీట్ గా భస్మం అయిపోతుంది. అంటే కొంచెం కూడా ఆ బీజం యొక్క అంశం కూడా ఉండకూడదు అంటే బాబా. वैसे भी అంటే మాయ యొక్క బీజం యొక్క అంశం కూడా ఉండకూడదు. वैसे भी आग में जले हुए बीज से कभी फल नहीं निकलता కదా. ఏవైనా గింజల్ని కాల్చేసామనుకోండి, అవి మీరు మళ్ళీ భూమిలో వేస్తే మొలకలు వస్తాయా? రావంటాడు బాబా. इसलिए बीज को छोड़ सिर्फ शाखाओं को काटने की मेहनत नहीं करो. బాబా అంటారు అదొకటి. ఇంకోటి మనం ఏం చేస్తాం, బీజంతో కనెక్షన్ పెట్టుకోము, కేవలం కొమ్మలు రెమ్మలతో పట్టుకుంటాము, దాన్ని తీసిద్దామని చూస్తాము, వాటిని విరచడానికి ప్రయత్నిస్తాము. కానీ బాబా ఏమంటారు, టైం వేస్ట్ కదా. యాక్చువల్ మాయ బీజ రూపంలో వస్తుంది, మనకు లోపల ఉంది, దాన్ని తీయాలంటాడు బాబా. దాని పిల్లలు ఏదైతే ఉన్నాయో దాన్ని పై నుండి తీయడానికి ప్రయత్నిస్తున్నాం. बीज रूप द्वारा विकारों के बीज को खत्म कर दो तो बार बार मेहनत करने से स्वतः ही छूट जाएंगे. बीज रूप స్థితి ద్వారా మాయ యొక్క బీజాన్ని ఏం చేయాలి, ఖతం చేయాలి అంటే బాబా. అప్పుడు పదే మెహనత్ ఏదైతే చేస్తున్నామో అది సమాప్తమైపోతుంది. ఓం శాంతి. ఇప్పుడు నేను కొన్ని డైరెక్షన్స్ ఇస్తాను. ఆ డైరెక్షన్స్ ని చాలా అటెన్షన్ తో వినండి. నేను డైరెక్షన్ కాదు, యజ్ఞం ద్వారా వచ్చినటువంటి డైరెక్షన్స్. అందులో బాబా కొన్ని క్లారిటీ ఇచ్చిన, అంటే మధుబన్ నుండి కొన్ని వచ్చినాయి మనకు, అంటే న్యూస్
ఇంతకు ముందు కూడా నేను వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను మన గ్రూప్ లో. అంటే ముఖ్యంగా ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ప్రతిసారి మధుబన్ వెళ్తూ ఉంటాం, అకామిడేషన్ మనం పేర్లు ఎక్కిస్తాం, ఎక్కించినాక మనకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది, ఆ లెటర్ ఒకటి ఉంటుంది, ఆ లెటర్ మనం తీసుకెళ్ళి ఆడ అకామిడేషన్ మామూలుగా తీసుకునేవాళ్ళం కదా. కానీ అదే సేమ్ పద్ధతి, అదేమీ మార్పు రాలేదు. కానీ అందులో ఇంకా బాబా అంటాడు రిఫైన్, ఇంకా కొంచెం పద్ధతిగా. సో అందులో అకామిడేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఏం పెట్టినారు అంటే, ఇప్పుడు ఇది సీతారాంపూర్ సెంటర్ ఉంది, భవన్ ఉంది, ఓకే. సో ఇప్పుడు అలాగా దేనికి దానికి సెంటర్, ఇప్పుడు సెంటర్ సర్టిఫికేట్ ఉన్న సెంటర్లు ఉన్నాయి, దాని కింద కొన్ని గీతా పాఠశాలలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్ అయితే ఏ సెంటర్కి వెళ్తాడో రోజు క్లాస్ కి, ఆ స్టూడెంట్ ఆ ఆధార్ కార్డు ఆ సెంటర్ అక్కడికి మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే కామన్ గా ఒక గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్ లో అందరూ పెట్టండి అని చెప్పాను, కన్ఫ్యూజన్ అవుతూ అనేసి. మధుబన్ వాళ్ళు అందులో ఏం అడుగుతున్నారు అని అంటే, ఒకటి మనది ఆధార్ కార్డు పంపిస్తున్నారు అందరూ ఆధార్ కార్డు, కానీ దాని మీద లైట్ యొక్క రిఫ్లెక్షన్ పడుతుంది. ఆ లైట్ రిఫ్లెక్షన్ పడినందుకు మీది డేట్ ఆఫ్ బర్త్ ఇంకా మీ పేరు అది ఏమైపోతుంది, కనిపించకుండా పోతుంది. లేదా లైట్ రిఫ్లెక్షన్ మీ ఫోటో మీద పడిపోతుంది, మీ ఫేసే కనిపించట్లేదు, లేదా కొంచెం కట్ అయ్యి పెడుతుంది, అంటే ఆ ఫోటో అన్నది కట్ అవుతుంది అనమాట, పూర్తిగా వస్తలేదు. సో ఇలాంటి కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకి నేను మళ్ళీ మెసేజ్ పెడుతున్నాను, కరెక్ట్ గా లేదు, క్లియర్ లేదు, మళ్ళీ పెట్టండి అనేసి. కొంతమందికి చాలా క్లియర్ గా వస్తున్నాయి, వాళ్ళకు ఓకే అని పెడుతున్నాను. ఎవరైతే ఆధార్ కార్డులు క్లియర్ గా వస్తున్నాయో, నేను క్లియర్ అనుకున్నా మధుబన్ క్లియర్ అనుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నేను క్లియర్ అనుకుని నేను తీసుకుంటున్నా, ఇది పెద్ద ప్రాసెస్. ఇది నేను తీసుకుంటా, మళ్ళీ మధుబన్ వాళ్ళు దాన్ని నేను అప్లోడ్ చేస్తాను, మీ ఫోటో దాన్ని మళ్ళీ పెడతా, అందులో పెట్టినాక వాళ్ళు దాన్ని ఏం చేయాలి, రైట్ కొట్టాలి, అంటే మీ ఆధార్ కార్డ్ ఫోటో కరెక్ట్ గా మీరు పంపించినారు. ఇది ఒకటి. రెండోది ఏంటి, మీది ఫోటో కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి అంటే ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఫోటో స్టూడియోకి వెళ్ళి దిగకండి, అది కాదు. మీరు ఇప్పుడు రైట్ నౌ మీరు ఏదైతే ఉన్నారో, కావాలంటే మీరు సెల్ఫీ కూడా తీయొచ్చు, కానీ ఆ సెల్ఫీ తీసినప్పుడు ఫేస్ కంప్లీట్ గా కనిపించాలి, ఈ రెండు చెవులు కూడా కనిపించాలి. దానికోసం ఇక్కడ కరీంనగర్ లోకల్లో నేను ఒక అంటే ఒక యుక్తి ఏం చేసినానంటే, మన దగ్గర క్లాస్కి వచ్చే మనకు సంపర్కంలో ఉన్న ఆత్మ మన మాణిక్ భాయ్ ఉన్నారు, ఆయనకి ఫోటో స్టూడియో ఉంది. కాబట్టి మీరు ఎవరు తొందర పడకండి. ఆ ఫోటో గురించి ఏంటంటే, మాణిక్ భాయ్ ఫోటో తీసినాడు అనుకోండి, ప్రొఫెషనల్ కదా వాళ్ళు, సో ధనార్దన్ పని అయిపోతుంది. కాబట్టి నాకు పెద్ద దాని గురించి చింత లేదు. కాబట్టి మాణిక్ భాయ్కి చెప్పి నేను ఫోటో తీసినానంటే అవన్నీ కరెక్ట్ గా వచ్చేస్తాయి, కాబట్టి నాకు అప్లోడ్ చేయడానికి కూడా టైం వేస్ట్ కాదు. ఇది బాగాలేదు మీరు మళ్ళీ పంపించండి, ఇది బాగాలేదు మీరు మళ్ళీ పంపించండి, అలాగ వద్దు. అందుకని ఆ ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే గురువారం రోజు అందరూ వస్తారు కదా, ఆ రోజు అన్నయ్యని కూడా పిలుస్తాను, ఇలా ప్లెయిన్ వాల్ లో ఫోటో తీసేస్తే అది ఒక క్షణంలో పని అయిపోయేది, అది పెద్ద టైం పట్టదు. కానీ ఆధార్ కార్డు మాత్రం ఎవరిది వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి దాన్ని మాత్రం మీరే కరెక్ట్ గా ఫోటో తీసి పంపించాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం పని ఉంది. కేవలం ఈ రెండుతోనే కాదు, ఒక ఫామ్ నేను డిజైన్ చేశాను, మధుబన్ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు అందులో, మధుబన్ వాళ్ళు ఏమేమి నింపమంటున్నారు. దాంట్లో ముందుగా ఆధార్ కార్డు కావాలి మీది, రెండోది ఫోటో కావాలి, ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో ఫోటో కావాలి. మూడోది ఏం కావాలి అని అంటే, మీరు మధుబన్ వెళ్ళినప్పుడు కారంతో కూడిన భోజనం తింటారా, లేక చప్పటి భోజనం కావాలా, మీరు చాయ్ తాగుతారా, కాఫీ తాగుతారా, పాలు తాగుతారా, లేక మీరు ఇవి మూడు కూడా విత్ షుగరా వితౌట్ షుగరా అంటే బాగా ఆలోచించండి. అంటే ఇందులో ఏమేమి కావాలి అంటే, ఒకటి మీరే సెంటర్కి వెళ్తారు, రెండోది గీతా పాఠశాలకి వెళ్తే గీతా పాఠశాల పేరు, మీరు పుట్టిన తేదీ, సంవత్సరం కాదు. కొంతమంది ఆధార్ కార్డులో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంది, పర్వాలేదు పంపించండి, అలాగైనా పంపించండి, ప్రాబ్లం లేదు. కానీ ఆ ఆధార్ కార్డు కింద మళ్ళీ మీరు
నాకు మెసేజ్ పెట్టండి, ఫలానా డేట్ రోజు ఫలానా నెలలో నేను పుట్టినాను అది మాత్రం పెట్టండి. అది ఆధార్ కార్డులో లేకున్నా కూడా ప్రాబ్లం లేదు. తర్వాత ఆధార్ నంబర్ అందులోనే వచ్చేస్తుంది. మరి బీకేలా నాన్ బీకేలా అని, కుమార కుమారీనా మాతానా అదర్ కుమారా అని. తర్వాత మెడికల్ స్టాటస్ అంటే ఇప్పుడు మీ శరీరానికి ఏం రోగాలు ఉన్నాయి, మేజర్ రోగాలు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు అంటే ఒక ఫస్ట్ స్టేజ్ లో ఉంటారు, సెకండ్ స్టేజ్ లో ఉంటారు, క్యూరబుల్ ఉంటారు అంటే వాళ్ళకి ఆ రోగం క్యూర్ అయ్యి, లేదా హార్ట్ పేషెంట్స్ ఉంటారు, లేదా ఇప్పుడిప్పుడు ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటారు, అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు. అంటే మీ మెడికల్ స్టేటస్ ఏంటి, ఇప్పుడు మీరు అంటే ఆరోగ్యపరంగా మీరు ఇప్పుడు ఎలా ఉంది మీరు, అది. ఇంకోటి ఏంటంటే బీకేలు అయితే మీరు ధారణ ఇప్పటి నుండి చేస్తున్నారు, ఏ సంవత్సరం నుండి చేస్తున్నారు అంటే ధారణ అంటే పవిత్రత బాబా అన్నట్టు. రెండోది ఖాన్ పాన్ శుద్ధి, ఇది. తర్వాత చెప్పాను కదా టీనా కాఫీనా ఇదంతా. తర్వాత మీ మొబైల్ నంబర్. రెండోది మీకు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి కూడా. తర్వాత మీరు ఏ పదవి అంటే లౌకికంగా మీరు ఏం ఉద్యోగం చేసినారు, రిటైర్డ్ ఉన్నారా, ఉద్యోగం చేస్తున్నారా, అది కావాలి. నెక్స్ట్ మీ అడ్రస్, అది ఆధార్ కార్డులోనే ఉంటది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అది కరెంట్ అడ్రస్ కావచ్చు, పర్మనెంట్ అడ్రస్ కావచ్చు. ఇంకా అడిషనల్ గా ఒకటి ఈసారి మధుబన్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్. ఇప్పుడు నేను మధుబన్కి వెళ్తాను, ఇప్పుడు నేనంటే కాదు, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ప్రవీణ్ భాయ్ ఉన్నారు, ప్రవీణ్ భాయ్ మధుబన్కి వెళ్తారు. ఓకే, సో మధుబన్కి వెళ్తే అనుకోకుండా ఆయనకి ఏదో జరుగుతుంది, అక్కడ జరగదు కానీ సపోజ్ అనుకోకుండా ఏమైనా వచ్చేసింది, అక్కడ ఏమైనా బాగాలేదు ఆరోగ్యం, హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో వాళ్ళ లౌకిక వాళ్ళని ఎవరిని కాంటాక్ట్ చేయాలి? అక్కడ ఇంతకు ముందు ఏం జరిగేది అంటే రిజిస్ట్రేషన్ ఫామ్స్ లో సెంటర్ నంబరే ఇచ్చేది అనమాట, సెంటర్ అక్కే నంబరే ఇచ్చేది. అది ఏమవుతుంది అంటే సెంటర్ అక్కేకి వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎవరు మధుబన్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఈ సెంటర్ అక్కే కూడా తెలియదు వాళ్ళ లౌకికల్లో ఎవరు ఉన్నారు అని. ఇప్పుడు అజ్ఞానీలు ఉన్నారనుకోండి, వాళ్ళ లౌకిక అజ్ఞానీలు ఉన్నారని అక్కడికి. ఇప్పుడు అజ్ఞానీలు అయితే అందరూ సెంటర్కి వస్తారు కాబట్టి మేము ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయగలుగుతాం. అజ్ఞానీలు ఉంటే తెలియదు కదా, కాంటాక్ట్ ఎట్లా చేయాలి, అక్కయ్య కూడా చేయలేదు, మధుబన్ వాళ్ళు కూడా చేయలేదు. అందు గురించి ఈ డీటెయిల్ కూడా కావాలి. ఏం డీటెయిల్ కావాలి? నాకు ఏమైనా జరిగితే ఇమ్మీడియట్ గా, నెక్స్ట్ ఎమర్జెన్సీలో నాకు ఏమైనా జరిగితే నా వైపు నుండి లౌకికల్లో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ పర్సన్ పేరు, ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి యొక్క మొబైల్ పేరు, ఆ వ్యక్తి దైహిక సంబంధంలో, ఈరోజు బాబా అన్నాడు కదా దైహిక సంబంధంలో మీకు అన్న అవుతాడా, అమ్మ అవుతాడా, చెల్లి అవుతాడా, కాక అవుతాడా, మామ అవుతాడా. సో ఈ డీటెయిల్స్ కూడా కావాలి. కాబట్టి ఇదొక పెద్ద ప్రోగ్రామ్. ఆధార్ కార్డ్ అయితే మీరు పంపించాలి వాట్సాప్ లో, అది దానికి సెంటర్ కి రావాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ కూడా ఒక ఫామ్ రూపంలో తయారు చేశాను. కానీ దీనికి ఏంటంటే ఇప్పుడు అక్కడ రోడ్డు బాగాలేదు, భవన్ లో అది రోడ్డు బాగాలేదు కాబట్టి అందరినీ పిలవడం అవ్వట్లేదు. మళ్ళీ ఇది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. గురువారము ఆదివారం క్లాస్ కూడా క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, ఆన్లైన్ లోనే చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే రోడ్డు బాగాలేక పాపం ఇంత కష్టపడి మీరు అక్కడ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు, పొరపాటున కాళ్ళు జారినారు అనుకోండి, అక్కడ ఇంత హైట్ లో ఉంటున్నది, బెంచినే ఎక్కలేకపోతుంది, నేను ఒక్కొక్కసారి ఎక్కలేకపోతున్నాను. పడ్డారనుకోండి లేనిపోని పరేషానీలు బాబా ఇంటికి వచ్చి. తప్పనైతే అందరికీ ఉంటుంది బాబా ఇంటికి రావాలి అని, కానీ వద్దు అనుకున్నాము. అయిపోతుంది, ఒక వారం 10 రోజుల్లో రోడ్ అయిపోవాలి నాకు తెలిసి. సో అయిపోయిన వెంటనే ఈ కార్యక్రమం మొదలవుతుంది. సో ఈ కార్యక్రమం, ఈ ఫామ్ నింపించుకునే కార్యక్రమం ఎప్పుడు మొదలెడతాను అంటే ఎవరైతే నాకు ఆధార్ కార్డు పంపించినారో వాట్సాప్ లో నా మనిషకే నంబర్ మీద ఎవరైతే ఆధార్ కార్డు పంపించినారో వాళ్ళది మాత్రమే ఈ ఫామ్స్ ఫస్ట్ ఫిలప్ అవుతాయి. ఎందుకు అండ్ ఓకే చేసిన వాళ్ళదే వాళ్ళ ఫోటోలే తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను,
వీలైనంత త్వరలో మీరు ఆధార్ కార్డు, ఎందుకంటే నేను మళ్ళీ వాటినన్నిటిని ఫైలింగ్ చేయాలి, మీ పేరు మీద సేవ్ చేసుకోవాలి. అది క్లియర్గా ఉన్నాయా లేదా? మళ్ళీ వేరే జెరాక్స్ లేదు లేదు, అది డైరెక్ట్ కంప్యూటర్లో ఎక్కాలి కదా, అందుకని వాట్సాప్ లోనే పంపాలి. మీరు ఓకే నేను జెరాక్స్ తీసుకొస్తా అంటే కుదరదు. మీరు ఒరిజినల్ ఏదైతే ఆధార్ కార్డు ఉందో దాన్ని మంచిగా పెట్టండి, దాని మీద లైట్ పడేటట్టు చూడకండి. ఫోటో తీసేటప్పుడు దాని మీద లైట్ ఉండకూడదు. ఇది జాగ్రత్త. వన్ డౌట్ ప్లీజ్. మేము పంపినాం కదా, క్లియర్ ఉన్నాయో మాకు తెలియదు కదా. మా పిల్లలతో మెసేజ్ పెడుతున్నా నేను, క్లియర్ ఉన్న వాళ్ళవి మెసేజ్ పెడుతున్నా, క్లియర్ లేని వాళ్ళది మీకు రాలేదా? చూస్తాను, ఇప్పుడు చూస్తాను, చెక్ చేయాలి కదా నేను కూడా. ఒక్కరు ఒక టైంలో మాట్లాడండి, ఒక్కరు ఒక టైంలో చెప్పండి. కరీంనగర్ సెంటర్ వాళ్ళేనా? బెల్లంపల్లి సెంటర్ కదా, బెల్లంపల్లి సెంటర్. లేదు లేదు లేదు, ఏ సెంటర్ వాళ్ళు ఆ సెంటరే. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. ఏంటి అంటే ఇప్పుడు భవన్ ఉంది, తపస్య భవన్ ఉంది. తపస్య భవన్ కి రెగ్యులర్ గా క్లాస్ వచ్చే పిల్లలు, ఇప్పుడు సీతారాంపూర్ సెంటర్ ఉంది, సీతారాంపూర్ సెంటర్ కి వచ్చే వాళ్ళు మాత్రం సీతారాంపూర్ సెంటర్ కి ఆధార్ కార్డు పంపించాలి. ఇప్పుడు మీనాక్షయ్య భవన్ లో ఉన్నారు కాబట్టి నేను ఒకటే నంబర్ ఇచ్చేసి వాటిని తీసుకుంటున్నాము, కానీ అవన్నీ మళ్ళీ మీనాక్షయ్యకి ఫార్వర్డ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ అవన్నీ మళ్ళీ తను అప్లోడ్ చేస్తుంది సీతారాంపూర్ సెంటర్ లో, తను అక్కడ అప్లోడ్ చేస్తుంది అనమాట. కానీ ఒకే దగ్గర అందరివి వచ్చినాయంటే దాన్ని ఇమీడియట్ గా నేను ఫార్వర్డ్ చేయడం, మళ్ళీ కన్ఫ్యూజన్, మళ్ళీ ఇక్కడ అక్కడ ఇప్పటికే కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందుకని ఒకే చోట తీసుకొని దాన్ని నేను సార్ట్ అవుట్ చేసి. అయితే ఏ సెంటర్ కి అయితే మీరు వెళ్తారో, ఇది చాలా అటెన్షన్ తో వినండి, మీరు ఏ సెంటర్ కి అయితే వెళ్తారో మీ ఆధార్ కార్డ్, మీ గురించి డీటెయిల్స్, మీ పరిచయం ఏ సెంటర్ లో అయితే మీరు ఇచ్చి అప్లోడ్ మధుబన్ కి పంపించేసినాము, మళ్ళీ మీరు మీ ఆధార్ కార్డ్ ఇంకో సెంటర్ కి ఇవ్వడానికి లేదు. మీరు ఇచ్చినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళినారు, నేను ఇక్కడ కూడా క్లాస్కి వస్తా కదా అత్యా, నేను ఇక్కడ కూడా క్లాస్కి వస్తా కదా అంటే, ఇప్పుడు నెలలో 20 రోజులు మీరు కరీంనగర్ క్లాస్కి వస్తున్నారు, 10 రోజులు అక్కడ ఎప్పుడో పని మీద వెళ్ళినప్పుడు మీరు అక్కడ క్లాస్కి వెళ్తే అక్కడికి అక్కడ కూడా మీరు ఆధార్ కార్డు ఇస్తే మీరు ఇవ్వచ్చు, ఇస్తారేమో, కానీ ఇచ్చిన అది కంప్యూటర్ తీసుకోదు. అదేం చెప్తుందంటే అక్కడ అక్కడికి ఆల్రెడీ ఇక్కడ పోయింది, ఇక్కడ నిన్ను యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో కొంతమందికి ఏమిటంటే మరి మేము ట్రాన్స్ఫర్ అవుతే, ఉద్యోగం చేసేటోళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు కదా, ఇక్కడ నుండి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతారు, మరి అప్పుడు మేము ఎట్లా అంటే ఎస్ అక్కడ ఆ సెంటర్ అక్కయ్య మాకు రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట. ఏం రిక్వెస్ట్ పంపిస్తుంది? ఈ అన్నయ్య పేరు, ఈ అన్నయ్య పరిచయం అన్నది మీరు మా కంప్యూటర్ కి పంపించండి. అప్పుడు ఇక్కడ కరీంనగర్ కంప్యూటర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎడబోతుంది, కరీంనగర్ కంప్యూటర్ లో ఇన్ఫర్మేషన్ ఉండదు, అది మధుబన్ వాళ్ళ మధ్యలో ఉంటారు వాళ్ళు. సో ఇది అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అట్లా కాబట్టి ఒక పేరు, ఒక వ్యక్తి ఏ సెంటర్కి వెళ్తారో ఆ సెంటర్ లోనే వాళ్ళది అప్లోడ్ అవుతుంది. మళ్ళీ నేను వేరే సెంటర్ తరఫు నుండి మధుబన్ వెళ్తా అంటే అది కుదరదు. ఇవన్నీ ఇట్లా టైప్ చేసేస్తున్నాడు బాబా. ఎందుకు టైప్ చేస్తున్నాడు? ఎందుకు మన్మతంలో నడుచుకుంటాం కదా, ఈ యొక్క మాకు నియమాలు లేకపోతే పంపించకపోతే ఏముంది ఉంటది కదా కొంతమంది. ఇక్కడ మా బెంజి చాలా స్ట్రిక్ట్, నియమాలు చాలా కఠినంగా, అందుకే వీళ్ళు పంపించకపోతే మేము ఇంకో సెంటర్ కనెక్షన్ నుండి వెళ్తాం. కానీ పాపం ఇంకో సెంటర్ అక్కయ్య అది ఎంత ఎక్కించడానికి ప్రయత్నించినా అది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఆల్రెడీ ఇక్కడ ఎక్కుంది, నాకు తెలిసి మీరు ధారణ ఎప్పటి నుండి ఉన్నారు. సో ఇవన్నీ బాబా నియమాలు ఏమవుతున్నాయి? టైట్ అవుతున్నాయి. ఎందుకు? మర్యాదల్లో ఉండడానికి. ఈరోజే అన్నాడు కదా బాబా, మర్యాద పురుషోత్తమంగా. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? బెంజీ, నేను కుమారస్వామిని మాట్లాడుతున్నా. చెప్పండి. అన్నపూర్ణకేది నాది ఇద్దరిది ఆధార్ కార్డు పంపించినాను.
ఇంకా ఓకే అని అయితే మెసేజ్ రాలేదు. దయచేసి ఒకసారి మెసేజ్ చూడండి. నేను చూస్తాను, ఎందుకంటే మనిషికి ఒకటే కావు, ఇలా మల్టిపుల్ కొన్ని ఉంటాయి కదా సేవలు. పర్వాలేదు. అలా అని చెప్పి ఏదో నా గొప్పతనం నేను చెప్పట్లేదు, అంటే డిఫరెంట్ సేవలు ఉంటాయి కాబట్టి. అంటే చూడండి, ఆల్ ద చూసిన టైం నేను తర్వాత ఫోన్ చూడను, ఒక టైం పెట్టుకుంటాను, ఆ టైంలోనే వాట్సాప్ చెక్ చేస్తాను. ప్రతి 10 నిమిషాలకి అరగంటకి నేను వాట్సాప్ చూడను, ఆ అలవాటు పెట్టుకోలేదు నేను. అందుకని అది ఒక టైంలోనే నన్ను వాటిని చూసి దాని మీద ఆ పని మీద ఉన్నప్పుడు దాన్ని అన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ రకంగా నేను వర్క్ చేసుకుంటాను. కాబట్టి మీరేం ఆలోచించకండి, నిశ్చింతంగా ఉండండి. ప్రతి ఒక్కరి యుగానికి వెళ్తాయి, ఎందుకంటే బాబా ఇంటికి బాబా పిల్లలు ధారణలో ఖాస్ ధారణలో ఉన్న పిల్లలు సౌండ్ వస్తలేదు అక్కయ్య. వస్తలేదక్క. శాంతి వినపడతలేదు. వినపడుతుందా? వినొస్తుందా? వినబడుతుంది. ఇప్పుడు వస్తుంది. వినబడతలేదు బేంజీ. వినబడట్లేదా? వినబడతలేదు, ఏమి వినత్తలేదు. ఓం శాంతి రేవతి బెంజ్. ఓం శాంతి అందరికి. ఓం శాంతి బెంజీ. ఓం శాంతి. ఓం శాంతి. కనకలక్ష్మి ఓం శాంతి బేంజీ, రేవతి బేంజీ. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి. కనకలక్ష్మి బెంజీ. మనిషికి మీ సౌండ్ రావట్లే. శాంతి వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓం శాంతి. మనీషా బేన్ ఆప్కు స్వాగతం. ధన్యవాదాలు. 15 నిమిషాలు లేట్ ఉండే మనది, అన్ని డైరెక్షన్స్ అన్ని కూడా ఒకేసారి కలిసినాయి. ఓకే ఓకే, ఓం శాంతి. ధన్యవాదాలు. ఓం శాంతి. సో సండే క్లాస్ లో కొంచెం ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, నెట్ ప్రాబ్లం ఉంది. సో నెట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి గ్రామానుసారంగా సండే రోజు ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. సండే రోజు భవన్ కి రావద్దు ఎవరు కూడా, ఆన్లైన్ క్లాసే ఉంటుంది కాబట్టి అందరూ ఆన్లైన్ లోనే రండి.
ఇంకా నేను దీని గురించి ఏదైతే డిస్కషన్ సగంలోనే ఇది నెట్ లేకపోతే సో ప్రాబ్లం వస్తోంది. సో మళ్ళీ నేను వీటి గురించి క్లియర్ చేస్తాను. ఓం శాంతి. వినిపిస్తుందా? ఓం శాంతి. వినిపిస్తుంది అక్కయ్య. ఓకే. సో నెట్ ప్రాబ్లం. వినిపిస్తుంది ఇప్పుడు. ఓం శాంతి బెంజీ. సౌండ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది, వస్తుంది పోతుంది. వర్షాలు పడ్డాయి కదా, కొంచెం డిస్టర్బెన్స్ అవుతోంది. ఎందుకంటే ఈ రోజు గురువారము, బాబాకు భోగ్ పెడదాం, లేట్ అవుతుంది. బాబాకు భోగ్ పెడదాము. సండే రోజు మళ్ళీ ఆన్లైన్ క్లాస్ ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా డైరెక్షన్స్ ఉంటే ఈ లోపు మీరు పంపించండి వాట్సాప్ లో ఆధార్ కార్డు. సో దాని గురించి మళ్ళీ భోగ్ పెడతారు. పెట్టుకోండి ఇలా కథం చేయనా ఇంకా పెట్టలేదు. మారుతి భాయ్ మైక్ ఆఫ్ చేసుకో.
पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले का हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे
का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं, हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।